హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ఒకసారి ద హిందూ అనాలిసిస్ ఆర్టికల్స్ చూద్దామమ్మా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, మనకి ఫ్రీ సెమినార్ అండ్ వర్క్షాప్ అనేది విశాఖపట్నంలో మనం కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు రిజిస్టర్ చేసుకున్నామా. ఈ నెంబర్ చూడండి, 7893899553 నెంబర్కి కాల్ చేయండి. మీరు వెంటనే రిజిస్టర్ చేసుకున్నామా. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి 10 AM రేపు మార్నింగ్ 10 AMకి 15th May మనకి వెన్యూ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్ MVP కాలనీ. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసిన మ్యామ్ అనేది మీకు అడ్రస్ అనేది షేర్ చేస్తారు. మీకు డైరెక్ట్గా సురేష్ సార్ మీకు అవైలబుల్గా ఉంటారమ్మా. ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఏంటి అని ఏ డౌట్స్ ఉన్నా కూడా సార్ మీకు హెల్ప్ చేస్తారనమాట. ఓకే, సో ఈ వర్క్షాప్కి అయితే మాత్రం అటెండ్ అవ్వండమ్మా. మనం ఈ వర్క్షాప్ తర్వాత కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో మీకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. విశాఖపట్నంలో మనం జాయిన్ అవుతున్నాం, రైట్? ఎస్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూద్దాం. డేట్ 14/5/2022 అండ్ ఆర్టికల్స్ అన్ని డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్డ్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఆర్టికల్స్ 1 by 1 క్లియర్గా చూద్దాం. చూడండి అమ్మా, ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్డ్ ఏంటో చూడమ్మా. ఫస్ట్ ఆర్టికల్ ఏంటి? యాక్షన్స్ దట్ కొరోడ్స్ ద స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా. మనం బ్యూరోక్రటిక్ సర్వీసెస్ని స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అని అంటాము. ఓకేనా, కొన్ని యాక్షన్స్ వలన దాని గ్రేట్నెస్ అనేది పోతుంది అని చూస్తున్నాం అనమాట. ఓకే, సో దిస్ కవర్స్ ఇన్ GS2 పాలిటీ టాపిక్లో మనకి యూజ్ అవుతుంది. అండ్ గవర్నెన్స్ ఇష్యూస్లో కూడా మనం బ్యూరోక్రటిక్ ఇష్యూస్, సివిల్ సర్వీసెస్ ఇష్యూస్ కూడా చూస్తామమ్మా. సో ఈ టాపిక్ GS2లో వస్తుంది. అండ్ రిఫార్మింగ్ WHO. ఓకేనా, ఇది కూడా WHO కూడా మనకి GS2లో వస్తుందమ్మా. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి గ్లోబల్ ఆర్గనైజేషన్స్ వస్తాయి. ఆ WHO అనేది గ్లోబల్ ఆర్గనైజేషన్ కాబట్టి రిఫార్మింగ్ ఆఫ్ WHO అనేది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ చైనా, రష్యా, పాకిస్తాన్ టు అటెండ్ SCO యాంటీ టెర్రర్ మీట్ ఇన్ ఢిల్లీ. ఓకేనా, ఢిల్లీలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యూజ్ చేస్తున్న యాంటీ టెర్రర్ మీటింగ్ అనేది జరుగుతుంది. దాంట్లో ఈ 3 కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకేనా, సో ఇది కూడా మనకి GS2 పాలిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వస్తుందన్నమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ మోడీ దూబే టు కంటిన్యూ టాక్స్ ఆన్ హైడ్రో పవర్ అండ్ కనెక్టివిటీ. ఓకేనా, సో ఇక్కడ ఇండియా నేపాల్ రిలేషన్స్ అనేవి చూస్తాం. ఇది GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లోకే వస్తుందమ్మా. నెక్స్ట్ ఇస్రో టెస్ట్స్ బూస్టర్స్ ఫర్ గగన్యాన్. ఓకేనా, సో గగన్యాన్ గురించి మనం కొన్ని GSV శాటిలైట్స్ అనేవి టెస్ట్ చేస్తున్నాం. ఆ బూస్టర్స్ అవన్నీ కూడా ఇస్రో చెక్ చేస్తుంది. సో గగన్యాన్ ప్రాజెక్ట్, ఆ బూస్టర్స్ గురించి అంతా కూడా ఆర్టికల్లో చూద్దాం. ఇది మనకి GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వస్తుంది. GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ. CCMB డెవలప్స్ ఇండియన్ mRNA వ్యాక్సిన్. ఓకే, వ్యాక్సిన్స్లో mRNA వ్యాక్సిన్ ఒక టైప్. దాన్ని CCMB సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ అనేది మనం అక్కడ చూద్దాము. దిస్ కమ్స్ అండర్ GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో చూస్తాము. అండ్ మాన్సూన్ టు అరైవ్ ఎర్లీ ఓవర్ కేరళ. సో ఇక్కడ మాన్సూన్ ఇష్యూస్ అంతా కూడా చూస్తాము. ఫస్ట్ ఎందుకు కేరళలోకి వస్తుందో అదంతా కూడా చూద్దాం. ఓకేనా, దిస్ కమ్స్ ఇన్ GS1 జాగ్రఫీ టాపిక్లోకి వస్తుంది అనమాట. సో GS1, GS2, GS3 ఆర్టికల్స్ అనేవి టోటల్గా మనకు కవర్ అయినట్టు ఈరోజు ఆర్టికల్స్ అనేవి పిక్ చేసుకోవడం జరిగింది. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా 1 by 1 మనం ఇన్ డీటెయిల్గా చూద్దాము. చూడండి అమ్మా, ఇక్కడ మనం చూడండి, ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. UPSC ఇన్ఫినిటీ ప్యాకేజ్ కోర్స్ మొత్తం రికార్డెడ్ క్లాసెస్ మనకి కేవలం 40,000 రూపీస్కి తీసుకురావడం జరిగిందమ్మా. 40,000 రూపీస్కి మీకు జనరల్ స్టడీస్ అన్నీ కూడా బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్లో కవర్ చేసిన టాపిక్స్ అన్నీ కూడా మనకి రికార్డెడ్ క్లాసెస్ కేవలం 40,000కే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ CSAT అనేది దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది. టెస్ట్ సిరీస్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేవి ఇంక్లూడ్ అవుతున్నాయి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదమ్మా, వర్త్ 6,000, అది కూడా మీకు యాడ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఆన్సర్ రైటింగ్ సెక్షన్ కూడా యాడ్ అవుతుంది. ఆన్సర్ రైటింగ్ కోర్స్ 6,000 అమ్మా. ఆ రెండు కూడా మీకు కంప్లీట్గా ఫ్రీ అనేది వస్తుంది. అండ్ అదే కాక మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది APPSC TSPSC గ్రూప్ 1కి, SSC CGLకి, IBPS అండ్ RBI గ్రేడ్ B కూడా చూస్తాము. ఓకే, అండ్ వ్యాలిడిటీ వచ్చేసి కేవలం 14th May వరకు. అంటే దిస్ ఇస్ ద లాస్ట్ డే అమ్మా, లాస్ట్ డే టు టేక్ దిస్ కోర్సెస్ అనమాట. సో డిలే చేయకండి, వెంటనే మీరు దీన్ని అప్లై చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. మీకు చాలా ఈజీగా ఉంటుంది కోర్స్ ప్యాకేజ్ అంతా కూడాను. అండ్ చూడండి, ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ప్రతి కోర్స్ ప్యాకేజ్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మ్యామ్కి కాల్ చేయండి, సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకున్నామ్మా. అండ్ ఇక్కడ చూడండి, కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ UPSC అనేది చూడండి. దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ హోల్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది చూస్తాము. ఓకే, దిస్ కన్క్లూడ్స్ అవర్ యోజన, కురుక్షేత్ర, PIB, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, ద హిందూ అనేది చూస్తాం. మనం కేవలం
కేవలం ఇంతవరకు ద హిందూ మాత్రమే చూస్తున్నామమ్మా. అండ్ యోజన కురుక్షేత్ర పిఐబి ఆర్టికల్స్ ఇవన్నీ కూడా మనం చూస్తాం. యోజన కురుక్షేత్ర వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మెయిన్స్ పర్స్పెక్టివ్స్లో మనం చూస్తాము. ఓకేనా, మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూస్తాము. అండ్ పిఐబి అనేది మన వీక్లీ పిఐబి క్లాసెస్ అనేవి ఎంసీక్యూస్ బేస్ మీద చూస్తాము. అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, ద హిందూ కూడా చూస్తాము. అండ్ వీటి నుంచి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేవి కూడా మనం డిస్కస్ చేస్తాము. ఓకేనా, సో దీంతో మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్లో కవర్ అయిపోతుందమ్మా. ఇంత పెద్ద ప్యాకేజ్ అనేది కేవలం 6,000 రూపీస్కి మనం తీసుకొని రావడం జరుగుతుంది. ఓకేనా, సో దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ హోల్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది కూడా మనం చెప్పచ్చు. ఓకేనా, లాస్ట్ వీక్ అనేది 5,000 ఉండేదమ్మా, ఈ వీక్ అనేది 6,000 దాకా ఇది వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ కోర్స్ కూడా కేవలం ఈ రోజు మాత్రమే లాస్ట్ డేట్ అమ్మా. 15th మే తర్వాత ఫీజు అనేది 6,000 నుంచి 10,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే 6,000 కోర్స్కి మీరు జాయిన్ అవ్వగలరు. రేపటి నుంచి కోర్సెస్ అనేవి 10,000 దాకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయమ్మా. సో వ్యాలిడిటీ టిల్ కేవలం 14th మే వరకు మాత్రమే. అండ్ ప్రతి కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఓకే, లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. సో వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మన ఆర్టికల్ చూడనమ్మా, యాక్షన్స్ దట్ కరోడ్స్ ది స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా. కరోడింగ్ అంటే ఏంటమ్మా? లైక్ దాని షైనింగ్ పోతుంది అని. ఓకేనా, స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? నథింగ్ బట్ బ్యూరోక్రసీ. అంటే బ్యూరోక్రసీ ఎప్పుడైతే కరప్షన్లోకి వెళ్ళిపోతుందో దాని బ్యూటీ, షైనింగ్, లస్టర్ అనేది పోతుంది అని మీనింగ్ అనమాట. ఓకే, ఎటువంటి టైంలో పోతుంది ఏంటో అనేది ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక ప్రెజెంట్ కాంటెక్స్ట్ అనేది జరుగుతుందన్నమాట. దాని బేసిస్ మీద తీసుకొని ఆథర్ అనేవాళ్ళు నీట్గా ఇవ్వడం అనేది జరిగింది. మనం ఇన్ డీటెయిల్డ్గా అండ్ ఎథిక్స్లో కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. నాట్ ఓన్లీ GS2 బట్ ఆల్సో GS4 ఎథిక్స్లో కూడా చూస్తాము. GS2 అండ్ GS4 ఎథిక్స్లో కూడా మనం మోరల్ వాల్యూస్, ప్రిన్సిపల్స్ అనేవి కూడా చూస్తాము. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఆర్టికల్ని క్లియర్గా చూడండి అమ్మా. లాస్ట్ మంత్ మనకి కొంతమంది రిటైర్డ్ పబ్లిక్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ చూసి ఓపెన్ లెటర్ ప్రైమ్ మినిస్టర్ గారికి రాయడం జరిగింది. ఓకేనా, ఎవరమ్మా? రిటైర్డ్ పబ్లిక్ అఫీషియల్స్. ఈ రిటైర్డ్ పబ్లిక్ అఫీషియల్స్లో సివిల్ సర్వెంట్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, ఆర్మీ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఓపెన్ లెటర్ రాయడం జరిగింది. దేనికంట? ఇండియాలో జరుగుతున్న పొలిటికల్ అండ్ సోషల్ సిచ్యువేషన్స్ చూసి. పొలిటికల్ అండ్ సోషల్ సిచ్యువేషన్స్. ఓకే, పొలిటికల్ అండ్ సోషల్ సిచ్యువేషన్స్ చూసి మనకి ఇట్లా అవుతుంది అని చూస్తామన్నమాట. అంటే ఇక్కడ జనరల్గా ఏంటి, వీళ్ళందరూ కూడా ఈ రిటైర్డ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా వాళ్ళని CCG గ్రూప్ కింద పరిచయం చేసుకుంటున్నారు. CCG అంటే కాన్స్టిట్యూషనల్ కాండక్ట్ గ్రూప్. కాన్స్టిట్యూషనల్ కాండక్ట్ గ్రూప్ అని అంటాము. CCGగా వాళ్ళని వర్ణిస్తామన్నమాట. వీళ్ళందరూ కూడా ఓపెన్ లెటర్ రాయడం జరిగింది. ఏంటంట, ఇండియాలో హేట్ అండ్ వైలెన్స్ అనేది పెరిగిపోతుంది. హేట్ అండ్ వైలెన్స్ అగెయిన్స్ట్ ఎవరి మీదమ్మా? ముస్లిమ్స్ మీద. ఓకే, ముస్లిమ్స్ మీద హేట్ అండ్ వైలెన్స్ అనేది పెరిగిపోతుంది. సో దీన్ని వెంటనే కంట్రోల్ చేయకపోతే మైనారిటీస్ యొక్క ప్రొటెక్షన్ అనేది చాలా డేంజర్లోకి వస్తుంది. మైనారిటీ ప్రొటెక్షన్ అనేది ఫండమెంటల్ రైట్స్ ప్రకారం గవర్నమెంట్కి సంబంధించింది. ఆర్టికల్ 29 and 30 అనేది సమ్ సెక్షన్స్ ఆర్ మైనారిటీ గ్రూప్స్ గురించి ప్రొటెక్షన్ ఇవ్వమని కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్లో ఉన్నది. అండ్ ఇన్ జనరల్గా నేషనల్ కమిషన్ ఆఫ్ మైనారిటీస్ యాక్ట్ ప్రకారం కూడా మైనారిటీ ప్రొటెక్షన్ అంతా కూడా గవర్నమెంట్ బాధ్యత అనేది తీసుకోవాలి. సో అటువంటి గవర్నమెంట్ జనరల్గా ఉన్నప్పుడు వీళ్ళ మీద హేట్రెడ్ అండ్ వైలెన్స్ అనేది జరగడం చాలా రాంగ్ అని చెప్పేసి ఇట్లాగా ఓపెన్ లెటర్ రాయడం జరిగింది. అయితే దానికి కౌంటర్గా కొంతమంది CC గ్రూప్స్ అనే ఫామ్ చేశారు. వాళ్ళు ఎవరమ్మా? కన్సర్న్డ్ సిటిజన్స్. ఓకే, CC అంటే కన్సర్న్డ్ సిటిజన్స్ అనమాట. వీళ్ళందరూ కూడా కొన్ని ఫాల్స్ నెరేటివ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, వాళ్ళేంటి? ఇప్పుడు ఎవరైతే ఈ లెటర్ రాశారో CCG గ్రూప్ వాళ్ళు రాసిందంతా కూడా రాంగ్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. అటువంటివి ఏవి కూడా ఇండియాలో జరగడం లేదు. వాళ్ళు కేవలం వెస్టర్న్ ఫిలాసఫీస్ ఆలోచించి ఇట్లా చెప్పడం జరిగింది, కానీ ఇండియాలో ఏమాత్రం కూడా అట్లా జరగట్లేదు అని వీళ్ళు కౌంటర్గా లెటర్ రాయడం జరిగింది.
ఓకేనా. అయితే దీన్ని బట్టి మనం ఏం చూస్తున్నాం, కొంతమంది రిటైర్డ్ పబ్లిక్ అఫీషియల్స్ ఒకసారి, కొంతమంది నార్మల్ పీపుల్ అందరూ కూడా కన్సర్న్ సిటిజన్స్ అందరూ కూడా ఒకలాగా ఉండి వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి ఇట్లా సాల్వ్ ఇట్లాగా ఆపోజిట్ చేసుకుంటున్నారు అనేది మనం చూస్తామన్నమాట. అయితే ఇక్కడ జనరల్గా చూడాల్సింది ఏంటి అంటే ఈ ఫార్ములేషన్స్ ఏవైనా కూడా అంటే గవర్నమెంట్ మీద ఎలిగేషన్స్ పెట్టడం కానీ లేదంటే గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం కానీ ఈ ఫార్ములేషన్స్ అన్నిటినీ కూడా జనరల్గా చూసుకుంటే రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అనేది మనం చూస్తాము. ఇప్పుడు ఆల్రెడీ రాసింది ఎవరమ్మా, సివిల్ సర్వెంట్స్ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ హిస్టరీలో ఇండియాలో బ్యూరోక్రాట్స్ కింద వర్క్ చేసిన వాళ్ళే, రైట్. సో వాళ్ళ రోల్ అనేది ఆ విధంగా అప్పుడు ఎలా ఉందో అన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు గ్రౌండ్ సిచ్యువేషన్స్ బట్టి ఏం జరుగుతుందో వాళ్ళు మినిమం ఎక్స్పెక్ట్ చేయగలరు. ఓకేనా. వాళ్ళు ఎవరెవరమ్మా, పోలీసులు అయి ఉంటారు, మ్యాజిస్ట్రేట్ ఉంటారు, జ్యుడిషియల్ కోర్ట్స్ ఉంటారు, అవునా, జడ్జెస్ కూడా ఉన్నారు కదా, అదర్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఉన్నారు. వీళ్ళు మాత్రమే జనరల్గా అర్థం చేసుకోగలరు అని కూడా చూస్తాము. ఓకేనా. పొలిటీషియన్స్ అనేవాళ్ళు ప్రివెంటివ్ యాక్షన్ అనేది తీసుకోలేరు. పొలిటీషియన్స్ అనేవాళ్ళు ఇన్ జనరల్గా అలాంటివి సపోర్ట్ చేస్తారు. ఎవరమ్మా ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటారు, పోలీస్ వాళ్ళు, మ్యాజిస్ట్రేట్ అంటే కోర్ట్స్ వాళ్ళు, అదర్ రెగ్యులేటరీ ఏజెంట్స్ వాళ్ళే తీసుకుంటారు అని చూస్తామన్నమాట. ఓకే. సో వీళ్ళే యాక్షన్స్ తీసుకొని క్రిమినల్, ఎకనామిక్ అండ్ అదర్ అఫెన్సెస్ని కంట్రోల్ చేస్తూ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తారు. సో వీళ్ళు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఓపెన్ లెటర్ ఏదైతే రాశారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకునే రాయగలరు. సో దిస్ ఈజ్ ఎ సీరియస్ కన్సర్న్ ఫర్ ఇండియా అని ఇక్కడ ఆథర్ చెప్పడం జరిగింది. అవునా కాదమ్మా. సో పొలిటీషియన్స్ ఏంటి, ఇన్ జనరల్గా ప్రజలలో ఇటువంటివి ఏదైతే జరుగుతున్నాయో అటువంటివి ఆపాలి. బట్ ఇండియాలో పొలిటీషియన్స్ ఇవేవి కూడా ఆపడం లేదు అని చూస్తున్నాము. ఓకేనా. అండ్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ మెచ్యూర్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీస్లో కూడా ఒక్కసారి చూడండమ్మా. అదే మెచ్యూర్ డెమోక్రసీస్లో, సార్ మెచ్యూర్ డెమోక్రసీస్ అంటే ఏంటంటే మెచ్యూర్ చాలా ఓల్డ్ అయిన డెమోక్రసీస్. ఓకే. సో అంటే బాగా డెమోక్రసీ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయి అట్లా ఉంటే దాన్ని మెచ్యూర్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అంటాము. మెచ్యూర్ డెమోక్రసీస్లో ఏమవుతుందమ్మా, ప్రతి పబ్లిక్ అఫీషియల్ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటారు. ఆపోజిట్ పర్సన్స్కి రెస్పెక్ట్ ఇస్తూనే మాట్లాడతారు. సెల్ఫ్ రెస్పెక్టింగ్ పబ్లిక్ అఫీషియల్స్గా మనం చూడగలము. ఓకేనా. పబ్లిక్ అఫీషియల్స్ వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు ఖచ్చితంగా ఇండిపెండెంట్గా వాళ్ళు హానెస్టీ, ఇంటిగ్రిటీతో వర్క్ చేస్తారు. ఓకేనా. ఏంటంటమ్మా కొన్ని క్వాలిటీస్ ఇవ్వడం జరిగింది చూడండి. లీగల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు వాళ్ళ ప్రతి వర్క్ మీద, లీగల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకేంటమ్మా, ఆనెస్టీగా ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రిటీతో ఉంటారు. ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూడమ్మా. అండ్ ఇంకేంటమ్మా, ఓన్ కన్సైన్స్తో వర్క్ చేస్తారు అని చూస్తాము. ఈ క్వాలిటీస్ ఏంటో ఒక్కసారి చూడమ్మా. లీగల్ రెస్పాన్సిబిలిటీ అంటే నేను చేసే ప్రతి వర్క్కి కూడా నేను బాధ్యత అనేది వహిస్తాను. ఎవరమ్మా, పబ్లిక్ అఫీషియల్స్. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిన తర్వాత కూడా మిస్టేక్ జరిగింది అంటే ఆ ఐఏఎస్ ఆఫీసర్ నైతిక బాధ్యత తీసుకొని ఆ జాబ్ని రిజైన్ చేయాలి, లేదంటే ఆ పదవి నుంచి వేరొక దానికి ట్రాన్స్ఫర్ అనేది తీసుకోవాలి. సో ఈ విధంగా చేస్తే లీగల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు. లేదు కరప్షన్ జరగదు అని ఒక మినిస్టర్ ప్రామిస్ చేసిన తర్వాత కూడా కరప్షన్ జరిగింది అంటే అతను నైతిక బాధ్యత తీసుకొని రిజైన్ చేయాలి. ఓకేనా సార్. హానెస్టీ అంటే ఏంటి, హానెస్టీగా అంటే నిజాయితీగా బతకడం. మెచ్యూర్ డెమోక్రసీస్లో పబ్లిక్ అఫీషియల్స్ ఇట్లా లీగల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, హానెస్టీగా ఉంటారు అండ్ ఇంటిగ్రిటీగా వర్క్ చేస్తారు. ఇంటిగ్రిటీ అంటే ఏంటి సార్, ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకి GS4 ఎథిక్స్లో వస్తాయమ్మా. ఇంటిగ్రిటీ అంటే స్ట్రాంగ్ అప్హోల్డ్ ఆఫ్ మోరల్ ప్రిన్సిపల్స్ అని చూస్తాము. స్ట్రాంగ్ అప్హోల్డ్ ఆఫ్ మోరల్ ప్రిన్సిపల్స్ అని చూస్తాము. అంటే ఏంటి, మనము కొన్ని వాల్యూస్, కొన్ని రూల్స్, కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో అవుతాము. ఎంత బాధ వచ్చినా కూడా అవి ఫాలో అవుతాం. అంటే నేను కరప్షన్ చెయ్యను అని గట్టిగా నిర్ణయించుకుంటే ఎంతటికి కూడా కరప్షన్ చేయను. ఒకవేళ నా ఉద్యోగం ఊడిపోతుంది, నన్ను ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్నా కూడా నేను తప్పు చెయ్యను అనమాట. సో అట్లాగా ఉంటే మోరల్ ప్రిన్సిపల్స్కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అని చూస్తాం. అండ్ నెక్స్ట్ వాళ్ళ ఓన్ కన్సైన్స్ మాట వింటారు. కన్సైన్స్ అంటే ఆత్మసాక్షిగా. ఓకేనా. సో అంటే ఏంటి, డెసిషన్ అనేది
వాళ్ళు నిర్ణయంగా లాజికల్గా తీసుకున్న నిర్ణయం మాత్రమే ఫాలో అవుతారు తప్ప వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని ఈ విధంగా చెయ్యరు. ఓకేనా. అండ్ ఎప్పటికీ కూడా పొలిటికల్ పీపుల్ చెప్తున్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఫిలాసఫీస్ ఎప్పుడూ కూడా వాళ్ళు ఫాలో అవ్వరు. సార్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే పొలిటీషియన్స్ ఎప్పుడూ కూడా వాళ్ళకు తగ్గట్టు పొలిటికల్ ప్రయోజనాల గురించి వాళ్ళు ఏమైనా చెయ్యమంటే పొలిటీషియన్స్ చెప్పినట్టు ఎప్పుడూ కూడా మెచ్యూర్ డెమోక్రసీస్లో మనకి బ్యూరోక్రసీస్ వాళ్ళు చెయ్యరు. ఓకేనా. సో ఇప్పుడు సినిమాల్లో మనం చూస్తాం కదమ్మా, పొలిటీషియన్ చెప్పిన వెంటనే కూడా అపోజిషన్ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఈ విధంగా జరగవు అని చెప్తున్నారనమాట. ఓకేనా. మనము ఇండియాలో కనీసం ఇటువంటివి చేయడం పక్కన పెడితే ఇట్లా జరుగుతుంది అనైనా మనం ఊహించుకోగలమా అని అడుగుతున్నారనమాట ఆథర్. ఓకేనా. సో అయితే రీసెంట్గా పార్టీ గేట్ అనే ఇష్యూ అయింది. అదేంటో ఒక్కసారి చూడండి అమ్మా. సో ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారంటే రీసెంట్గా యూకేలో ఒక సిస్టమ్ అనేది జరిగింది, ఒక కాన్సెప్ట్ అనేది జరిగింది. ఆ ఐడియా సిచ్యువేషన్ ఏం జరిగిందో ఒక్కసారి చూడమ్మా. ఆ కండిషన్లో ఏమైందో ఒకసారి చూడండి. మనము కోవిడ్ సిచ్యువేషన్స్ చూసాము. కోవిడ్ సిచ్యువేషన్స్లో ఏంటి, చాలా వరకు మనం మూమెంట్ అనేది కట్టెలు చేసాం, రైట్. లాక్డౌన్స్ అనేది పెట్టడం జరిగింది. అండ్ లార్జ్ గ్యాదరింగ్స్కి మనం యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వలేదు. బట్ యూకేలో ఏం జరిగింది, లార్జ్ గ్యాదరింగ్స్కి క్యాన్సిల్ చేసినప్పటికీ కూడా యూకేలో ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ కానీ అండ్ అతని ఛాన్సలర్ ఎక్స్చెకర్ ఫినాన్స్ మినిస్టర్ అనమాట రిషి సునాక్ అని వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారు, ఒక మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. లాక్డౌన్ రెగ్యులేషన్స్ అనేవి మర్చిపోయి క్రిస్మస్ రోజు వీళ్ళు పార్టీకి అటెండ్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఇట్లా అటెండ్ అయితే కొంతమంది పీపుల్ వాళ్ళకి ఆపోజిట్గా కేసు వేయడం జరిగింది. కేసు వేస్తే మనం జనరల్గా ఏంటి, ఒక కెరీర్ సివిల్ సర్వెంట్ సూ గ్రే, ఓకే, ఈమెకి మనం ఏంటి ఈ ఛార్జెస్ అవునా కాదా అని చెక్ చేయడం ఇస్తే ఈమె ఏం చేసింది, అస్సలు ఏమాత్రం కూడా జంక కన్నా పూర్తిగా స్టడీ చేసి ఎస్ వీళ్ళు ఏదైతే చెప్పారో ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియంది అంటే ఆ ఛార్జెస్ అన్నీ కూడా కరెక్టే, వీళ్ళకి శిక్ష అనేది వెయ్యొచ్చు అని చెప్పి ఈమె రిపోర్ట్ అనేది తయారు చేసింది. ఎవరమ్మా, స్వయంగా ప్రైమ్ మినిస్టర్ అండ్ ఛాన్సలర్ అనమాట, ఓకే, ఎక్స్చెకర్ ఛాన్సలర్, వీళ్ళకే ఆమె వేయడం జరిగింది. ఓకేనా. దిస్ షోస్ దట్ అక్కడ హై స్టాండర్డ్స్ ఆఫ్ పబ్లిక్ అఫీషియల్స్ అనేవాళ్ళు ఉన్నారు. హై స్టాండర్డ్స్తో ఉన్న టాప్ పబ్లిక్ అఫీషియల్స్ ఉన్నారు. ఇండియాలో మనం చూడగలమమ్మా, ప్రైమ్ మినిస్టర్ మీద ఏదైనా ఛార్జ్ కూడా వేయరు. ఒకవేళ వేసినా కూడా ఇంత జెన్యూన్గా ఛార్జెస్ అనేవి ప్రూవ్ చేయగలరా అనేది కూడా డౌట్ అనమాట. అండ్ మరొకటి చూస్తే ఇక్కడ పోలీస్ కూడా చెప్పిన రిపోర్ట్స్ చూసి మ్యాజిస్ట్రేట్స్ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్కి ఆ ఛాన్సలర్కి కూడా పెనాల్టీ అనేది వేయడం జరిగింది. అండ్ మరొకటి ఏంటంటే పెనాల్టీ వేయడమే కాదు, ఆ ప్రైమ్ మినిస్టర్ ఛాన్సలర్ ఎస్ తప్పు అయిందని ఒప్పుకొని పెనాల్టీ కూడా పే చేయడం అనేది జరిగింది అని చూస్తున్నాం అనమాట. అంటే ఇటువంటి ఇష్యూస్ అనేవి మెచ్యూర్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీస్లో మాత్రమే జరుగుతాయి అని చెప్తామన్నమాట. ఓకే. అయితే ఇండియాలో ఇటువంటివి జరగాలి అంటే క్లియర్గా ఏముండాలమ్మా, ఇండియాలో ఇటువంటి జరగాలంటే మనం ఎటువంటి గవర్నెన్స్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తున్నాం, క్యాబినెట్ స్టైల్ అనేది చూస్తున్నాం, రైట్. సో ఈ క్యాబినెట్ స్టైల్ అనేది ఎప్పుడైతే పార్లమెంట్లో అకౌంటబుల్గా ఉంటుందో, ఓకే, పార్లమెంట్లో క్యాబినెట్ నచ్చినట్టు జరగకన్నా పార్లమెంట్ మెంబర్స్ అందరికీ నచ్చినట్టు క్యాబినెట్ ఉన్నది అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి. సివిల్ సర్వెంట్స్ అనేవాళ్ళు ఇండిపెండెంట్గా ఉండి పొలిటికల్ న్యూట్రాలిటీ అనేది మనం చూడాలి. పొలిటికల్ న్యూట్రాలిటీ అనేది చూస్తే ఈ రెండు కూడా మనం ఏ విధంగా చూస్తామమ్మా, హాల్ మార్క్ అంటే ఒక చిహ్నంగా చూస్తాం. దేనికి, కాన్స్టిట్యూషనల్ ఇండిపెండెన్స్ గురించి, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గురించి. ఓకేనా. అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. బట్ క్యాబినెట్ అనేది పార్లమెంట్కి రెస్పాన్సిబుల్గా ఉండాలి. సివిల్ సర్వెంట్స్ అనేవాళ్ళు పొలిటికల్ న్యూట్రల్గా ఉండాలి. పొలిటికల్ న్యూట్రల్ అంటే ఏంటి, ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినా అందరికీ కూడా నిబద్ధతో ఎటువంటి వివక్షత చూపకన్నా ప్రతి గవర్నమెంట్ని ఒకలాగే ట్రీట్ చేసుకుంటూ ఇక్కడ బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తే ఈ రెండింటినీ కూడా హాల్ మార్క్స్ ఆఫ్ డెమోక్రసీ అని అంటాము అని ఆథర్ క్లియర్గా చెప్పడం జరిగింది అన్నమాట. అయితే ఇన్ జనరల్గా ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి అమ్మా. కేసులో జరిగినట్టు కానీ లేదంటే ఇక్కడ లాస్ట్లో చెప్పిన పాయింట్స్ కానీ ఇండియాలో మనం చూడగలమా అని అంటే అప్పుడు క్లియర్గా చెప్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇండిపెండెంట్
సివిల్ సర్వెంట్స్. ఓకే, ఇండిపెండెంట్ సివిల్ సర్వెంట్స్ బాడీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని చూస్తామన్నమాట. ఓకే, సో అప్పుడు చెప్పినట్టు చేస్తే క్లియర్గా ఈ విధంగానే ఉండేది. నేషనల్ ఎమర్జెన్సీ అనేది 1975తో డిక్లేర్ చేసిన తర్వాత సివిల్ సర్వీసెస్ యొక్క ఇండిపెండెన్స్ అనేది పూర్తిగా తగ్గిపోయింది అని చూస్తున్నాం అనమాట. సివిల్ సర్వీసెస్ పొలిటికల్ న్యూట్రాలిటీ కూడా పోతుంది అని చూస్తున్నారు. ఓకేనా, పొలిటికల్ న్యూట్రాలిటీ ఇవన్నీ కూడా ఎక్యూజేషన్స్ అమ్మ. ఓకేనా, చాలా కొంతమంది మాత్రమే స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్ అనేది ఓల్డ్ స్టైల్లో ఉంచడం జరిగింది అని చూస్తాం, రైట్. సో బట్ ఇండియాలో ఏంటి, ఇండియాలో ఈ విధంగా జరుగుతుందా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకేనా, సో పొలిటీషియన్స్ అనే వాళ్ళకి ఇంటెలెక్చువల్ గ్రాస్ప్ అనేది లేదు, వాళ్ళకి ప్రాపర్ విషన్ కూడా లేదు. వాళ్ళు జనరల్గా పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ పార్టీ చెప్పినట్టు మాత్రమే చేస్తున్నారు తప్ప ప్రజలకి ఏం అర్థమవుతుందో చూడట్లేదు, ప్రజలకి ఎటువంటివి కావాలో కూడా చూడట్లేదు. పార్టీ ఏది చెప్తే దానికి అనుగుణంగా పాటిస్తూ ఈ సివిల్ సర్వెంట్స్ని వాళ్ళకు తగ్గట్టుగా యూజ్ చేసుకుంటున్నారు అని చూస్తున్నాం అనమాట. అంటే సివిల్ సర్వెంట్ అనేవాడు ఒక సబ్మిసివ్ బిహేవియర్లా తయారైపోయాడు. సబ్మిసివ్ బిహేవియర్ అంటే పొలిటీషియన్స్ ఏది చెప్తే అది ఓకే చెప్పేటట్టు, సబ్మిసివ్నెస్ అంటే ఎస్ మీరు ఏం చెప్పినా ఓకే అనే సబ్మిసివ్ బిహేవియర్లా చెప్తూ సివిల్ సర్వీస్ న్యూట్రాలిటీ అండ్ నార్మ్స్ అండ్ వాల్యూస్ని వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు అని చూస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నాడు, కొన్ని నాన్ నెగోషియబుల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఏంటమ్మా, నాన్ నెగోషియబుల్, కొన్ని నాన్ నెగోషియబుల్ వాల్యూస్ అనేవి చూస్తాము. అటువంటి నాన్ నెగోషియబుల్ వాల్యూస్ అనేవి ఎప్పటికీ కూడా సివిల్ సర్వెంట్స్ వదలకూడదు అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి, హానెస్ట్గా ఉండడం, ఆబ్జెక్టివ్ అడ్వైజ్ ఇవ్వడం. ఆబ్జెక్టివ్ అడ్వైజ్ అంటే లాజికల్గానే అడ్వైజ్ ఇవ్వాలి తప్ప పొలిటీషియన్స్కి యూజ్ అవుతుంది, పొలిటికల్ పార్టీస్కి యూజ్ అవుతుంది అనే అడ్వైజ్ ఇవ్వకూడదు. అండ్ ట్రూత్ మాత్రమే పొలిటీషియన్స్ అనేవాళ్ళు మాట్లాడాలి, లేదంటే ట్రూత్ మాత్రమే సివిల్ సర్వెంట్స్ అనేవాళ్ళు మాట్లాడాలి అని కూడా చూస్తామన్నమాట. అండ్ సివిల్ సర్వెంట్స్కి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి, ప్రొఫెషనల్ ప్రైడ్ ఉండాలి, డిగ్నిటీ ఉండాలి అని జనరల్గా చూస్తాము. ఓకే, ఈ విధంగా ఉంటేనే పొలిటికల్ అండ్ బ్యూరోక్రటిక్ కరప్షన్ అనేది క్లోజ్ అవుతుంది అని చెప్తున్నారనమాట. ఓకేనా, అంబేద్కర్ గారు కూడా ఏమంటున్నారంటే మనం డెమోక్రసీలో ఇండియాలో జనరల్గా ఉండాలి అంటే ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ సాధించాలి అంటే, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ సాధించాలి అంటే పొలిటీషియన్స్ అండ్ బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా వాల్యూస్తో ఉండాలి అని చెప్తాం. సార్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏంటి? కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే కాన్స్టిట్యూషన్లో చెప్పిన ప్రిన్సిపల్స్ ఆర్ వాల్యూస్ అనేవి పాటించడం. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్లో ఏం చెప్తున్నారమ్మా, సెక్యులరిజం అనే కాన్సెప్ట్ చెప్తున్నారు. కాన్స్టిట్యూషన్లో మరేం చెప్తున్నారమ్మా, బ్రదర్హుడ్ అనే ఫీలింగ్ చెప్తున్నారు. అవునా, కాన్స్టిట్యూషన్లో ఏం చెప్తున్నారమ్మా, రెస్పెక్టింగ్ ఉమెన్ అనేది చెప్తుంది. సో ఇవన్నీ రెస్పెక్టింగ్ ఉమెన్ ఇవన్నీ సాధించాలి అంటే పొలిటీషియన్స్ కానీ బ్యూరోక్రాట్స్ కానీ నిబద్ధతతో హానెస్ట్గా పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూనే ఉండాలి అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకేనమ్మా, ఆర్టికల్స్ అన్నీ కూడా మీరు ఈ విధంగా వస్తే ఆ కేస్ స్టడీ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయండి అమ్మా, చాలా నీట్గా ఉంటుంది. సో ఇటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ వ్యూలో మీరు దీని మీద వీలైతే ఒక ఆన్సర్లా కూడా రాసి పంపించండి అమ్మా. వాట్ యూ ఫీల్ జనరల్గా వెంటనే పాజ్ చేయండి, పాజ్ చేసి కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి. ఇంకేదైనా ఇతర క్వాలిటీస్ ఉంటే సివిల్ సర్వెంట్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారా అనేది ఒక 2-3 క్వాలిటీస్ అనేవి పెట్టండి అమ్మా. ఓకే, ట్రూత్, హానెస్టీ ఇటువంటివి ఉన్నాయి కదా, అట్లానే ఏదైనా 2-3 క్వాలిటీస్ పెట్టి దానితో సివిల్ సర్వెంట్స్ యొక్క బిహేవియర్ అనేది బాగా మెరుగవుతుంది అని మీకు ఏదైనా అనిపిస్తే అది పెట్టండి అమ్మా. ఓకే, ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి అమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, రీఫార్మింగ్ WHO. ఓకేనా, అంటే WHO అంటే ఏంటమ్మా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ఏంటో చూద్దాం. బట్ ఒక్కసారి ఈ కాంటెక్స్ట్ ఎందుకు వచ్చిందంటే WHOని రీఆర్గనైజ్ చేయాలి, రిఫార్మ్ చేయాలి అని ప్రైమ్ మినిస్టర్ గారు రీసెంట్గా చెప్పడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి బాడీని రిఫార్మ్ చేసి పర్టికులర్గా తీసుకొస్తే కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ని మనము ఇంత డిజాస్టరస్గా అయ్యే ఛాన్స్ అనేది లేకుండా చేసేవాళ్ళం
చేయడము అని. ఓకేనా? సో అందుకని ఈ కాంటెక్స్ట్లో రావడం జరిగింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ ఎట్ ది స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడమ్మా స్టార్ట్ అయింది? 1948లో ఇది ఫౌండేషన్ అవ్వడం జరిగింది. ఓకే, అయితే మీకు ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అంటే ఎస్, ట్రూ, యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ బాడీయే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని మెయిన్ గోల్ ఏంటి అంటే వరల్డ్ని సేఫ్గా ఉంచడం. అండ్ వరల్డ్ సేఫ్గా ఉంచడం అంటే దేని ఇష్యూస్లో? హెల్త్ ఇష్యూస్లో. హెల్త్లో హయ్యెస్ట్ లెవెల్కి చేరుకోవడమే దీంట్లో మెయిన్ కాన్సెప్ట్. హయ్యెస్ట్ లెవెల్. ఓకే, హెల్త్లో హయ్యెస్ట్ లెవెల్కి చేరుకోవడమే దీంట్లో మెయిన్ టాపిక్ అనమాట. ఓకే, ఈ విధంగానే ఇది ట్రై చేస్తుంది అని మనం జనరల్గా చూస్తాం. అయితే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు వరల్డ్ రెస్పాన్స్ టు హెల్త్ ఎమర్జెన్సీస్ అనేవి చేస్తారనమాట. అంటే వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీస్ వస్తే, లైక్ యాక్చువల్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అంటే కరోనా లాంటి సిచ్యువేషన్స్ ఏదైనా కంట్రీలో వస్తే వెంటనే నైబరింగ్ కంట్రీస్ కానీ మిగిలిన కంట్రీస్ కానీ అలర్ట్ చేస్తారు. అంటే హెల్త్ ఎమర్జెన్సీస్ టైంలో వీళ్ళు డైరెక్ట్ చేస్తారు అండ్ కోఆర్డినేట్ చేస్తారు. ఓకే, డైరెక్ట్ చేస్తారు అండ్ కోఆర్డినేట్ చేస్తారు అని చూస్తున్నాం అనమాట. అండ్ హెల్దియర్ లైఫ్స్ని ప్రమోట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ కేర్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు. సార్ ప్రెగ్నెంట్ కేర్ ఏంటి? ప్రెగ్నెంట్ తర్వాత కదమ్మా బేబీ పుడతాడు. అంటే బేబీ పుట్టక ముందు ప్రెగ్నెంట్ కేర్ నుంచి బేబీ పుట్టిన తర్వాత బేబీ అనేది నెక్స్ట్ లాస్ట్లో ఓల్డ్ ఏజ్ అవుతుంది కదా, అంతవరకు ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా WHO వాళ్ళు చూస్తారు. వాళ్ళు కొన్ని టార్గెట్స్ అనేవి పెట్టుకోవడం జరుగుతుంది. లైక్ 3 బిలియన్ టార్గెట్స్ అని అంటారు. ఈ 3 బిలియన్ టార్గెట్స్లో ఏంటి అంటే 3 బిలియన్ టార్గెట్స్. ఈ 3 బిలియన్ టార్గెట్స్లో వీళ్ళు ఏంటంట, వరల్డ్ అంతా కూడా గుడ్ హెల్త్ అనేది అచీవ్ చేయాలి అనేది 3 బిలియన్ టార్గెట్ అనమాట. వరల్డ్ అంతా కూడా గుడ్ హెల్త్ అనేది అచీవ్ చేయాలి. అండ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీస్ అన్నీ కూడా సైన్స్ బేస్డ్గా ఉండాలి. సైన్స్ బేస్డ్ పాలసీస్ ఉండాలి అండ్ సైన్స్ బేస్డ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉండాలి అని చూస్తాము. ఓకేనా? సో ఇవన్నీ కూడా WHOలో చూస్తాము. అయితే WHOలో ఎన్ని కంట్రీస్లో WHO ఉంది అంటే 194 కంట్రీస్లో WHO పనిచేస్తుంది. ఓకేనా? అంటే మ్యాక్సిమం ప్రతి కాంటినెంట్లో కూడా WHO డైరెక్ట్గా వర్క్ చేస్తుంది. ఓకేనా? గుడ్ హెల్త్ ప్రమోట్ చేయడానికి, వెల్ బీయింగ్ ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మెయిన్గా పూర్ కంట్రీస్లో జనరల్గా మనం ఎక్కువ వీళ్ళు లైక్ ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ ఈ కంట్రీస్లో వాళ్ళ వర్క్ అనేది ఎక్కువ చూస్తాము. ఓకేనా? అండ్ వాళ్ళు ఇండివిజువల్గా చేస్తారంటే లోకల్ డొమెస్టిక్ కంట్రీస్లో ఎవరైనా వీళ్ళతో హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే అటువంటి ఆర్గనైజేషన్స్తో వీళ్ళు కొలాబొరేట్ అవుతారు. ఓకే, కొలాబొరేట్ అవుతారు అని చూస్తామన్నమాట. ఓకే, గవర్నమెంట్స్ కానీ సివిల్ సొసైటీ కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ ఏమైనా ఫౌండేషన్స్ ఉన్నా వీళ్ళందరితో కూడా కొలాబొరేట్ అయ్యి హెల్త్ని ప్రమోట్ చేయడానికి చూస్తారనమాట. ఓకే, అయితే వీళ్ళ గవర్నింగ్ స్ట్రక్చర్ ఒకసారి చూడండి అమ్మా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి జనరల్గా దీనికి హెడ్ అంతా కూడా ఒక డైరెక్టర్ జనరల్ అనే వ్యక్తి ఉంటారనమాట. ఓకే, డైరెక్టర్ జనరల్. ఓకే, ఈ డైరెక్టర్ జనరల్ GERAL. ఓకే, డైరెక్టర్ జనరల్ అనే వ్యక్తి ఉంటారు. ఈ డైరెక్టర్ జనరల్ అనేవాళ్ళు WHO ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చూస్తారు. అయితే ఇతన్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే మనకి మెయిన్ ఒక బాడీ ఉంటుందమ్మా, అదే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనమాట. గవర్నెన్స్ స్ట్రక్చర్లో ఇవన్నీ కూడా వస్తాయి. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీ అనమాట. ఓకే, వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో మనము జనరల్గా అందరూ కంట్రీస్ అన్నీ కూడా పార్టిసిపేషన్ చూస్తాము. దీనికే సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ అని అంటాము. సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ. ఓకేనా? అంటే మనం ఇన్ జనరల్గా ప్రతి కంట్రీ నుంచి కూడా పార్టిసిపేషన్ అనేది మెంబర్ కంట్రీస్ పార్టిసిపేషన్స్ అన్నీ కూడా ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో చూస్తాము. ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీయే జనరల్గా ఒక ఎగ్జిక్యూటివ్ బోర్డు ఉంటుంది. వాళ్ళే ఈ డైరెక్టర్ జనరల్ని నామినేట్ చేస్తారు. అండ్ ఇదే కాకుండా మనకు జనరల్గా ఎవరమ్మా ఉంటున్నారని చెప్పాము, ఎగ్జిక్యూటివ్ బోర్డు ఉంటుంది అని మనం చూసాము. ఓకేనా? ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఏం చేస్తుంది అంటే జనరల్గా అన్ని డెసిషన్స్ ఏవైతే
ఏవైతే పాలసీస్ తీసుకున్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకేనా, వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ మిగిలిన వర్క్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తాయి అని ఇన్ జనరల్గా మనం చూస్తామన్నమాట. ఓకే, అండ్ మెయిన్ దీనికి ఫండింగ్ ఏ విధంగా వస్తుందో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కంట్రిబ్యూషన్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ కంట్రిబ్యూషన్స్ అనేవి మనం ఇన్ జనరల్గా డబ్ల్యూహెచ్ఓలో చూస్తాం. ఆ కంట్రిబ్యూషన్స్ ఏంటమ్మా? ఫస్ట్ వన్ అసెస్డ్ కంట్రిబ్యూషన్ అని అంటాము. అసెస్డ్ కంట్రిబ్యూషన్. ఈ అసెస్డ్ కంట్రిబ్యూషన్లో ఏం చూస్తాము అంటే ప్రతి కంట్రీ కూడా మెంబర్షిప్ వాళ్ళు వాళ్ళ డ్యూ అమౌంట్ అనేది పే చేస్తారనమాట. ఓకే, వాళ్ళ కంట్రీ జీడిపి బట్టి కొంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది కంట్రిబ్యూట్ చేస్తారు. దాన్ని అసెస్డ్ కంట్రిబ్యూషన్ అని అంటాము. అంటే మెంబర్షిప్ వాళ్ళు వాళ్ళ మెంబర్షిప్ ఫీజెస్ అనేవి పే చేస్తారు అని చూస్తాము. అండ్ సెకండ్ వన్ ఏంటమ్మా? వాల్యూంటరీ కంట్రిబ్యూషన్. వాల్యూంటరీ కంట్రిబ్యూషన్ అనమాట. ఈ వాల్యూంటరీ కంట్రిబ్యూషన్లో మెంబర్ స్టేట్స్ చేస్తారు అండ్ మిగిలిన అదర్ పార్ట్నర్స్ కూడా చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు ఒక 1 crore 2 crore ఇవ్వాలనుకుంటున్నారనుకోండి డబ్ల్యూహెచ్ఓకి, మీరు ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఇట్లాగా వచ్చినవే వాల్యూంటరీ కంట్రిబ్యూషన్స్ అంటామన్నమాట. ఓకే, ఫిలాంథ్రపిక్ ఫౌండేషన్స్ లైక్ బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఉన్నారు కదమ్మా, వాళ్ళు చేస్తుంటారు. ఇట్లాగా చాలా వరకు కూడా చేస్తూ ఉంటారు అని కూడా చూస్తామన్నమాట. ఓకే, ఎక్కువ శాతం దీనికి యూఎస్ వాళ్ళే ఎక్కువ ఫండింగ్ అనేది చేస్తారు అని చూస్తాం. ఓకే, యుఎస్ వాళ్ళే ఎక్కువ డబ్ల్యూహెచ్ఓకి ఫండింగ్ అనేది చేస్తారు అని మనం జనరల్గా చూస్తాం. రైట్, సో అయితే ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కానీ డబ్ల్యూహెచ్ఓ గురించి మనకి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. అయితే ఇప్పుడు రిఫార్మ్స్ అనేవి ఏ విధంగా రావాలో ఏం రావాలో కూడా ఒకసారి చూడండి అమ్మా, మనం జనరల్గా చూస్తాం ఇది. ఓకే, సో డిసీజ్ అవుట్ బ్రేక్ అప్పుడు జనరల్గా ఇట్ ఫెయిల్ టు ఇన్ఫార్మ్ ఇన్ ఏ పర్టిక్యులర్ టైం అనేది అప్రోప్రియేట్ టైం అనేది చూసాము. ఇట్ ఫెయిల్ టు ఇన్ఫార్మ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వుహాన్లో బ్రేక్అవుట్ అయిన తర్వాత చైనా వాళ్ళు డబ్ల్యూహెచ్ఓకి ఎంట్రన్స్ అనేది ఇవ్వలేదు. ఆ ప్లేస్ని చెక్ చేసి వైరల్ బ్రేక్అవుట్ జరిగిందా లేదంటే న్యాచురల్గా జరిగిందా అనేది డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెక్ చేస్తారు. అంటే ఇక్కడ చైనా వాళ్ళు వాళ్ళకి ఎంట్రన్స్ అనేది ఇవ్వలేదు అని చూస్తామన్నమాట. అండ్ జనరల్గా మ్యాండేటరీ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు డ్యూస్ అన్నాం కదమ్మా, మ్యాండేటరీ కంట్రిబ్యూషన్, అసెస్డ్ కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి కదా, ఆ మ్యాండేటరీ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ ఉన్నాయి. వాటిని మనం జనరల్గా పెంచాలి అని కూడా చూస్తున్నారు అనమాట. అంటే వీటన్నిటిలో కూడా రిఫార్మ్స్ రావాలి. అంటే ఇట్ ఫెయిల్ టు ఇన్ఫార్మ్ కదా, దీనికి ప్రాపర్ స్ట్రక్చరింగ్ అనేది తీసుకొచ్చి డబ్ల్యూహెచ్ఓ ఇమీడియట్ బేసిస్ మీద ఇన్ఫార్మ్ చేసేటట్టు స్ట్రక్చర్ తయారు చేయాలి. అండ్ చైనా లాంటి కంట్రీస్ అనేవి ఎప్పుడూ కూడా ఇటువంటి నేషన్స్ని ఆపకూడదు. ప్రతి కంట్రీ కూడా డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఎక్కడైనా చెక్ చేస్తారు అంటే ఖచ్చితంగా పంపించాలి, లేదంటే అది వరల్డ్ మొత్తానికి కూడా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చూస్తాం. రైట్, అంటే అండ్ ఇది కూడా వీటికి ఏం చూస్తాం, డబ్ల్యూహెచ్ఓకి మరింత పవర్స్ ఇచ్చి దాన్ని ఒక స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అండ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లాగా చేయాలి. లేదంటే ఇటువంటి డిసీజెస్ అనేవి గ్లోబల్ హార్మ్గా చూస్తాము. ఇటువంటి డిసీజెస్ అనేవి గ్లోబల్ హార్మ్. సో ఇటువంటి గ్లోబల్ హార్మ్ అనేది రిపీట్ అవ్వకూడదు అంటే ప్రాపర్గా వర్కౌట్ చేయాలి అని చూస్తామన్నమాట. ఓకే, మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళ కోర్ కెపాసిటీస్ యూజ్ చేసి, ఓకే 5th పాయింట్ అమ్మా, వాళ్ళ కోర్ కెపాసిటీస్ యూజ్ చేసి ప్రాపర్గా ఐడెంటిఫై చేయాలి, రిపోర్ట్ చేయాలి. ఏంటంట, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీస్ ఏవైనా ఉంటే, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీస్ ఏమైనా ఉంటే కోర్ కెపాసిటీస్తో ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి డబ్ల్యూహెచ్ఓకి చెప్తే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ప్రాపర్ డెసిషన్స్ తీసుకోవాలి అని చూస్తాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా ఇటువంటివి నాన్ కంప్లయన్స్గా ఉంటే, అంటే చెప్పినట్టు చేయకపోతే మెంబర్ కంట్రీస్కి పెనాల్టీ వేసే పవర్ అనేది డబ్ల్యూహెచ్ఓకి లేదు. సో పెనాల్టీ పవర్ కూడా డబ్ల్యూహెచ్ఓకి ఇవ్వాలి అని చూస్తామన్నమాట. ఇట్లా చూస్తేనే మనం డిసీజ్ అవుట్ బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్ చేయగలం అని చూస్తాము. అండ్ ఇన్ జనరల్గా కూడా వ్యాక్సిన్స్ అనేవి తయారు చేసిన తర్వాత ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ అనే సర్వీస్ తీసుకొని రావడం జరిగింది. ఈయుఎస్ అంటే కొన్ని ట్రయల్స్ అయిన తర్వాత డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఇమీడియట్ బేసిస్ మీద ఎస్ పర్వాలేదు, మా రిపోర్ట్ అనేది వచ్చింది, చెక్ చేసాము, కంట్రీస్ అనేవాళ్ళు వాళ్ళ పీపుల్కి ఇవి ఇవ్వచ్చు అని చూస్తే ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ అని చూస్తామన్నమాట. ఇవేవి కూడా ఇవ్వలేదు అని చూస్తున్నాము. ఎవరికంటే ఇండియా నుంచి తయారైన వ్యాక్సిన్స్ లైక్
లైక్ కోవాక్సిన్ కానీ వీటికి ఇమ్మీడియట్ బేసిస్ మీద ఇవ్వలేదన్నమాట. చాలా రోజుల తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ డేటా పంపించిన తర్వాత మాత్రమే ఇవ్వడం జరిగింది అని చూస్తాం. ఓకే, ఎస్, స్ట్రిక్ట్ మెషర్స్ అనేవి వ్యాక్సిన్స్ అప్లికేషన్స్లోని చూడడం అనేది మంచిదే, కాదనట్లేదు. బట్ ఇట్లాగా కంట్రీస్ వైజ్ ఎప్పుడైనా డిస్క్రిమినేషన్ చేస్తేనే రాంగ్ అని చూస్తాము. ఇటువంటివి జరగకన్నా చూసుకోవాలి అని మనం జనరల్గా చూస్తాము. ఓకేనా, సో ఈ విధంగా జరుగుతుంది అని చూస్తాం. ఓకే, మనము ఆర్టికల్ని డీటెయిల్డ్గా కవర్ చేయడం జరిగిందమ్మా. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. చైనా, రష్యా, పాకిస్తాన్ టు అటెండ్ SCO యాంటీ టెర్రర్ మీట్ ఇన్ ఢిల్లీ అని చూస్తాము. ఓకేనా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వల్ల యాంటీ టెర్రర్ స్ట్రక్చర్ అంటే మనకి ర్యాట్స్ అనే బాడీ ఉంటుంది, రీజనల్ యాంటీ టెర్రర్ స్ట్రక్చర్ అని. ఓకేనా, అది SCOకి సంబంధించిందనమాట. ఆ మీటింగ్ అనేది ఇండియాలో మే 16 నుంచి 19 వరకు జరుగుతుంది. దానికి చైనా నుంచి, రష్యా నుంచి, పాకిస్తాన్ నుంచి అఫీషియల్స్ అనేవాళ్ళు రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఓకేనా, సో అయితే ఇప్పుడు మనకి ఈ SCO ర్యాట్స్ ఏంటి ఆర్ ఈ కంట్రీస్ రావడం ఏంటి, అసలు SCO ఏంటో కూడా ఇన్ డీటెయిల్డ్గా చూద్దాము. ఒక్కసారి గుర్తుంచుకోండమ్మా, 2020లో ఈ క్వశ్చన్ ప్రిలిమ్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏంటి, ద ఆర్గనైజేషన్ దట్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ లైక్ ర్యాట్స్ రీజనల్ యాంటీ టెర్రర్ స్ట్రక్చర్ బిలాంగ్స్ టు విచ్ ఆర్గనైజేషన్ అని ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇచ్చారు, నాటో ఇచ్చారు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇచ్చారు, సార్క్ ఇచ్చారు. ఈ విధంగా ఆర్గనైజేషన్స్ ఇస్తారనమాట. సో ఇంపార్టెంట్, ఇటువంటి స్ట్రక్చర్స్ అనేవి చూడడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అయితే ఇప్పుడు మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. చూడండి అమ్మా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చూస్తాము. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా, 2001లో స్టార్ట్ అయ్యింది అని చూస్తామన్నమాట. ఏమైంది, ఫస్ట్ మనకి సోవియట్ అనేది డిసింటిగ్రేట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు 1991లో అప్పుడు చైనాతో బార్డరింగ్ కంట్రీస్ అనేవి చాలా వరకు ఉన్నాయి. అవి 5 కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో అప్పుడు ఏమనుకున్నారు, బార్డర్ డిమార్కేషన్ కానీ డీమిలిటరైజేషన్ ఎట్ బార్డర్ ఏరియాస్ కానీ ఇవన్నీ కూడా చూడడానికి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుందామో అని ఆ డిసింటిగ్రేట్ అయిపోయిన కంట్రీస్ చైనాతో లింక్ పెట్టుకున్నాయి 2001లో. ఆ కంట్రీస్ ఏంటమ్మా, ఒకసారి చూడండి, కజకిస్తాన్, ఓకే, చైనా, కిర్గిస్తాన్, ఓకే, అండ్ రష్యా, తాజికిస్తాన్. ఓకే, తాజికిస్తాన్. ఈ 5 కంట్రీస్ కూడా 2001లో ఒక ఆర్గనైజేషన్ కింద స్టార్ట్ అయ్యి వివి పేరేమొచ్చిందమ్మా, షాంఘై 5 అనే పేరుతో స్టార్ట్ అయ్యింది. షాంఘై 5. ఈ షాంఘై 5 కూడా నెక్స్ట్ ఎప్పుడు 2000 జనరల్గా 2001 తర్వాత మనకి ఆర్గనైజేషన్ ఉజ్బెకిస్తాన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఉజ్బెకిస్తాన్ కలిసిన తర్వాత దాని పేరు ఏం మార్చాం, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCOగా మార్చడం జరిగింది. షాంఘై 5 తర్వాత ఉజ్బెకిస్తాన్ అనేది యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చూసాము. ఆ తర్వాత రీసెంట్గా కేవలం 2017లోనే ఇండియా అండ్ పాకిస్తాన్ కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫుల్ మెంబర్స్ అయ్యారు. ఓకే, సో అయితే ఈ బాడీ ఏంటి, ఏం చేస్తుందో కూడా ఒక్కసారి చూడండమ్మా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని మనం పర్మనెంట్ ఇంటర్నేషనల్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కింద చూస్తాము. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కింద చూస్తామన్నమాట. ఓకే, ఇట్స్ అన్ యూరేషియన్ పొలిటికల్, ఎకనామిక్, మిలిటరీ ఆర్గనైజేషన్ కింద చూస్తామన్నమాట. ఎందుకు, ఆ రీజియన్లో స్టెబిలిటీ, పీస్, సెక్యూరిటీ
అనేది మెయింటైన్ చేయడానికి. అవును కదమ్మా, బార్డర్ ఏరియాస్లో ఎప్పుడూ కూడా ఇష్యూస్ అనేవి రాకూడదు అని ఇటువంటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈ ఆర్గనైజేషన్కి కోర్ వాల్యూస్ ప్రిన్సిపల్స్ కూడా పెట్టడం జరిగింది. దీని అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటమ్మా? రష్యన్ ఈజ్ అఫీషియల్ లాంగ్వేజ్ అండ్ చైనీస్ ఈజ్ ఆల్సో ది అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అని కూడా చూస్తాము. ఓకే, అయితే ఈ మెంబర్షిప్ కంట్రీస్ ఏంటో కూడా ఒక్కసారి చూడండి అమ్మా. ఎస్సీఓ మెంబర్స్ ఎవరో చూడమ్మా. చైనా ఇక్కడ చూడండి, 1 చైనా, సెకండ్ కజకిస్తాన్ ఇక్కడ మ్యాపింగ్ చేయడం జరిగింది, కిర్గిస్తాన్ అండ్ రష్యా, ఆ తర్వాత తజికిస్తాన్, ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్, ఆ తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్. ఇవన్నీ కూడా మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మెంబర్ స్టేట్స్ అని చూస్తాము. అబ్జర్వర్ స్టేటస్ అనేది కొన్ని స్టేట్స్కి ఇవ్వడం జరిగింది. అబ్జర్వర్ స్టేటస్, ఈ అబ్జర్వర్ స్టేట్స్ ఏంటో చూడండమ్మా. ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ వన్, బెలారస్ థర్డ్ వన్, ఇరాన్ ఫోర్త్ వన్, మంగోలియా కింద చూస్తాము. ఓకే, మంగోలియా కింద చూస్తామన్నమాట. ఓకే, ఈ డైలాగ్ పార్ట్నర్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తాము. అయితే సిగ్నిఫికెన్స్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూడా ఒక్కసారి చూడండి అమ్మా. సిగ్నిఫికెన్స్ చూడమ్మా. 40% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్ అంతా కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్న మెంబర్స్ వాళ్ళే. అండ్ 20% ఆఫ్ గ్లోబల్ జీడిపి కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మెంబర్స్ వాళ్ళే. ఈవెన్ 22% ఆఫ్ వరల్డ్ ల్యాండ్ మాస్ అంతా కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళే. ఎందుకు ఇవన్నీ సాధ్యమయ్యాయి అంటే ఇక్కడ మనకి చైనా ఉన్నది, ఇండియా ఉన్నది, రష్యా ఉన్నది. సో ఇటువంటి ప్లేసెస్లో కానీ ఇటువంటి వరల్డ్ జీడిపి కానీ ఆర్ 40% ఆఫ్ పాపులేషన్ కానీ ఇదంతా రావడానికి మెయిన్ ఈ మెంబర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అయితే దీని ఆబ్జెక్టివ్స్ ఒక్కసారి మనం చూసాము అంటే ఈ ఆబ్జెక్టివ్స్లో మ్యూచువల్ ట్రస్ట్ అనేది మెయిన్ చాలా ఇంపార్టెంట్. మ్యూచువల్ ట్రస్ట్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలని చూస్తున్నాము. ట్రేడ్ అండ్ ఎకానమీ అండ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ చూస్తున్నాము. అండ్ కల్చరల్ అప్రోప్రియేషన్ కూడా చూస్తున్నాము. అంటే కల్చర్ని కూడా ప్రమోట్ చేసేటట్టు చూస్తున్నాము అనమాట. రిలేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ, ఎనర్జీ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, టూరిజం కానీ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కానీ అన్నీ కూడా చూస్తున్నాము. ఓకేనా. అండ్ పీస్, సెక్యూరిటీ, స్టెబిలిటీ అనేది చూస్తాము. కొత్త ఇంటర్నేషనల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఆర్డర్ అనేది చూస్తామన్నమాట. ఏ ఆర్డర్ అమ్మా? ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఆర్డర్ అనేది చూస్తాము. అయితే స్ట్రక్చర్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చూడండి అమ్మా. అప్పుడు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చిన ఆర్టికల్కి లింక్ అవుతుందన్నమాట. ఓకే, స్ట్రక్చర్. ఓకే, స్ట్రక్చర్లో మనం జనరల్గా ఏం చూస్తామంటే ఇక్కడ హెడ్స్ ఆఫ్ ది స్టేట్ కౌన్సిల్ వాళ్ళు మీట్ అవుతారు. ఓకేనా. ఎప్పుడైతే జనరల్గా మీటింగ్ జరుగుతుందో అప్పుడు ఆ కంట్రీ యొక్క హెడ్స్ వాళ్ళు మీట్ అవుతారు, స్టేట్ కౌన్సిల్ వాళ్ళు మీట్ అవుతారు. అండ్ గవర్నమెంట్ కౌన్సిల్, హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ కౌన్సిల్ కూడా మనం ఇక్కడ చూస్తాము. అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ అనే వాళ్ళు చూస్తారనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మెయిన్ ఇప్పుడు చూస్తున్న ర్యాట్స్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ర్యాట్స్ స్ట్రక్చర్ ఏంటి అంటే రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు చూస్తున్న ప్రజెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్లో చూస్తున్న ర్యాట్స్ అనేది ఇదేనమ్మా. ఇదేంటి? ఇట్ వాజ్ స్టార్టెడ్ టు కాంబాట్ టెర్రరిజం, ఓకే, ఎక్స్ట్రీమిజం, సెపరేటిజం అని చూస్తాము. ఓకే, ఇవన్నీ కూడా ఈ ర్యాట్స్ స్ట్రక్చర్ అనేది చూసుకుంటుంది. అండ్ జనరల్ యాక్టివిటీస్ అన్నీ చూసుకోవడానికి మరొక బాడీ ఉంది, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సెక్రటేరియట్ అని చూస్తాము. ఓకే, హెడ్స్ కౌన్సిల్ చూసాము, గవర్నమెంట్ కౌన్సిల్ చూసాము, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్స్ చూసాము, కౌన్సిల్, ర్యాట్స్ చూసాము, సెక్రటేరియట్ అనేది చూసాము. ఓకే, సో ఈ ర్యాట్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఇండియా లాంటి కంట్రీ ఇటువంటి మెంబర్షిప్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్లాంటి మెంబర్షిప్ ఆర్గనైజేషన్స్ ఉంటేనే వరల్డ్ లెవెల్లో మన ఇంపార్టెన్స్ అనేది కూడా పెరుగుతుంది అని చూస్తామన్నమాట. ఓకే, ఇదమ్మా ఆర్టికల్. ఇప్పుడు ఈ లాస్ట్ టైం మనకి ఎప్పుడైతే పాకిస్తాన్తో ఇష్యూస్ వచ్చాయో అప్పటి నుంచి పాకిస్తాన్తో బైలేటరల్ మీటింగ్స్ అనేది పెట్టుకోలేదు. ఈ లాస్ట్ సార్క్ మీటింగ్లో కలవడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మీటింగ్లోనే మనం పాకిస్తాన్తో కలుస్తున్నాము అని చూస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు దీనికి ఏ నేమ్ పెట్టడం జరిగిందమ్మా? అక్టోబర్లో మనకి మీటింగ్ కూడా జరుగుతుంది. ఓకే, ర్యాట్స్ ది మనేసార్
యాంటీ టెర్రర్ 22 యాంటీ టెర్రర్ 22 అనే యాంటీ టెర్రరిస్ట్ ఎక్సర్సైజ్ అనేది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మెంబర్స్ వాళ్ళు ఎక్కడ చేస్తారంటే మనేసార్, ఎక్కడమ్మా, ఢిల్లీ బోర్డర్లో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ జరుగుతుంది అని కూడా మనం చూస్తాము. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ జరుగుతుంది, సమ్మిట్ లెవెల్ మీటింగ్. సార్ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ర్యాట్స్ మీటింగ్ మాత్రం జరుగుతుంది. సరే, అయితే అక్టోబర్లో ఏం జరుగుతుంది? అక్టోబర్లో ర్యాట్స్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. బట్ 2023లో ఓవరాల్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లెవెల్ మీటింగ్, హైయెస్ట్ మీటింగ్ అనేది జరుగుతుంది ఇండియాలో అని చూస్తామన్నమాట. ఓకే, ఇదమ్మా టోటల్ ఆర్గనైజేషన్ గురించి మనం పూర్తిగా డీటెయిల్డ్గా మొత్తం కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఎస్, ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండి అమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. మోడీ దూబే టు కంటిన్యూ టాక్స్ ఆన్ హైడ్రో పవర్ అండ్ కనెక్టివిటీ. మెయిన్ ఆర్టికల్ ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నేపాల్కి విజిట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మండే. ఎందుకు? బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి నేపాల్ గవర్నమెంట్ ఇన్విటేషన్ ఇచ్చినందున ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్తున్నారనమాట. ఓకే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ మీద గవర్నమెంట్ అనేది దృష్టి పెడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్లో ఏమేమి ఆల్రెడీ జరుగుతున్నాయి అంటే ఫస్ట్ 35 కిలోమీటర్ లాంగ్ క్రాస్ బార్డర్ రైల్వే లైన్ అనేది లింక్ చేయడం జరిగింది. రైల్వే లైన్ అనమాట, అంటే ఇండియాకి నేపాల్కి రైల్వే లింక్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుందమ్మా? బీహార్ నుంచి. దెర్ ఈజ్ ఏరియా దట్ ఈస్ కాల్డ్ కుర్తా ఇన్ నేపాల్. ఈ ఏరియాకి బ్రాడ్ గేజ్ లైన్ 35 కిలోమీటర్ లేన్ అనేది కనెక్టివిటీ ప్రాజెక్ట్ కింద జరుగుతుంది. ఈ కనెక్టివిటీ ప్రాజెక్ట్లో ఇండియన్ గవర్నమెంట్ గ్రాంట్ ఎంత ఇచ్చిందమ్మా? రూపీస్ 548 crores అనేది గ్రాంట్ కింద ఇండియన్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. కనెక్టివిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ కనెక్టివిటీ నుంచి పీపుల్ టు పీపుల్ రిలేషన్ మనం చూస్తాం, రైట్? పీపుల్ టు పీపుల్ రిలేషన్ చూస్తాం, ట్రేడ్ పెరుగుతుంది అని చూస్తాం. కనెక్టివిటీ వలన జనరల్గా ట్రేడ్ మాత్రమే కాదు, పీపుల్ టు పీపుల్ రిలేషన్ మాత్రమే కాదు, కల్చరల్ రిలేషన్, ఎకనామిక్ రిలేషన్స్ అన్నీ కూడా పెరుగుతాయి. పొలిటికల్ రిలేషన్తో పాటు అన్నీ కూడా పెరుగుతాయి అని క్లియర్గా చూడడం జరుగుతుందన్నమాట. అయితే ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ ఏంటో చూడండమ్మా. హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్లో జనరల్గా మనం రీసెంట్గా అరుణ్ 3 హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియా జనరల్గా భూటాన్తో కానీ నేపాల్తో కానీ ఏం చేస్తుందంటే ఈ 2 కంట్రీస్ కూడా వీళ్ళకి హిల్లీ ఏరియాస్ కావడం వలన వాళ్ళ నుంచి ఏంటి రివర్స్ అనేవి పాస్ అవుతున్నప్పుడు రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్స్ కడితే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎలక్ట్రిసిటీని మళ్ళీ ఇండియాయే కొంటుంది అనమాట. అంటే చూడండమ్మా, ఇది హిల్ అనుకున్నామా, ఇక్కడ రివర్ అనేది పాస్ అవుతుంది అంటే ఇట్లా పాస్ అవుతుంది అంటే ఇక్కడ మనం ఏం కడతాము? రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్ అనేది కడతాము. అంటే ఏంటి? ఈ వాటర్ దీని నుంచి పాస్ ఆన్ అవుతుంది అంతే. ఓకే, వాటర్ అనేది ఇలా పాస్ ఆన్ అవుతూ వెళ్తుంది. ఈ తిరుగుతున్నప్పుడు ఇక్కడ మనం టర్బైన్స్ అనేవి పెడతాము. టర్బైన్స్ నుంచి వాటర్ పాస్ అయినట్టు చేస్తే ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వచ్చిన ఎలక్ట్రిసిటీ మళ్ళీ ఇండియాయే కొంటుందన్నమాట. సో దీంతో విన్ విన్ సిచ్యువేషన్ అనేది చూస్తాము. ఇండియాకి ఎలక్ట్రిసిటీ కావాలి, ఇండియా ఎలక్ట్రిసిటీ కొంటుంది, నేపాల్తో రిలేషన్ కూడా పెరుగుతుంది. ఓకేనా, వాళ్ళకి అమౌంట్ అనేది చెందుతుంది కాబట్టి వాళ్ళు కూడా గ్రో అవుతారు. మనతో కనెక్టివిటీ కానీ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ కానీ బైలేటరల్ రిలేషన్స్ కానీ అన్నీ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు అని కూడా చూస్తామన్నమాట. ఓకే, మనం ఏంటి లాస్ట్ జనరల్గా బైలేటరల్ మీటింగ్ అనేది లాస్ట్ మంత్ జరిగింది ఢిల్లీలో. సో ఇప్పుడు దాని ప్రొడక్టివ్ కన్వర్జేషన్ మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడికి ఏదైతే వెళ్తున్నారో దాంట్లో జరుగుతుంది అని చూస్తాం. అక్కడ ఏంటి హైడ్రో పవర్ ఇష్యూస్ మాట్లాడతాము, డెవలప్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి మాట్లాడతాము, పార్ట్నర్షిప్ ఇష్యూస్ అనేవి మాట్లాడతాము, ఆ తర్వాత కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ గురించి సంబంధించినవి కూడా మాట్లాడతాము అని క్లియర్గా మనం చూస్తామన్నమాట. ఓకే, అండ్ అయితే ఇప్పుడు నేపాల్కి ఇండియాకి ఎటువంటి రిలేషన్ ఉందో ఇన్ జనరల్గా నేను చూస్తున్నాను. మొత్తం టోటల్ బ్యాక్గ్రౌండ్ అంతా అవసరం లేదమ్మా, ఆర్టికల్కి సరిపోయినంత చూస్తాము. చూడండి, ఇండియాకి నేపాల్కి పొలిటికల్ రిలేషన్ ఉంది, ఎకనామిక్ రిలేషన్స్ ఉన్నాయి, కల్చరల్ రిలేషన్స్ ఉన్నాయి, సోషల్ రిలేషన్స్ ఉన్నాయి, పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ కూడా బాగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి అని చూస్తామన్నమాట. అయితే ఈ రిలేషన్స్ అన్నీ కూడా జనరల్గా 2015 తర్వాత బ్లాక్అవుట్ చేసిన తర్వాత
2 కంట్రీస్కి ఇష్యూస్ అనేవి రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కాన్స్టిట్యూషన్లో జనరల్గా తెరాయి రీజియన్ దగ్గర ఉన్న పీపుల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్లా చూడడం వలన ఇండియాకి కాస్త ఇష్యూస్ అనిపించి నేపాల్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారంటే ఇండియా బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ చూపిస్తుంది అని. బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ అంటే ఇండియా ఏది చెప్తే చిన్న చిన్న కంట్రీస్ అలా చెయ్యాలి అని ఇండియా అనుకుంటుంది అని నేపాల్ వాళ్ళు అనుకోవడం స్టార్ట్ చేశారు. అలా అనుకోవడం తర్వాత వెంటనే వాళ్ళ రిలేషన్స్ అనేవి చైనా వైపు వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఇది ఇష్యూ, ఇది ఇన్ జనరల్గా ఉంచండి. అయితే లాస్ట్ ఇయర్ ఏం జరిగింది అంటే 2020లో నేపాల్కి ఇండియాకి కాలాపానీ ఇష్యూ అనేది వచ్చిందనమాట. కాలాపానీ సూస్తా బోర్డర్ ఇష్యూస్ అనేవి రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఏంటి, నేపాల్ జనరల్గా కాన్స్టిట్యూషన్లో కొన్ని ఇండియన్ టెరిటరీస్ని వాళ్ళలాగా చూపించుకోవడం జరిగింది. ఇండియన్ టెరిటరీస్ని వాళ్ళు మ్యాప్స్ చూపించి నేపాల్లో పార్ట్లాగా చూపించడం జరిగింది. ఈ ఇష్యూస్ అన్నీ కూడా జనరల్గా వచ్చిన తర్వాత చాలా ఒక 1 year వరకు కూడా ఆ ఇష్యూస్ సాల్వింగ్లోనే ఉన్నాము. ఇప్పటికీ కూడా ఇవి జరగలేదన్నమాట. సో ఇప్పుడు రీసెంట్గా మీడియా వాళ్ళు అడగడం జరిగితే అఫీషియల్స్ ఏం చెప్పడం జరిగిందంటే ఇవన్నీ కూడా బైలేటరల్ ఇష్యూస్లో జరుగుతాయి, బైలేటరల్ ఇష్యూస్లో మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటాం. బట్ ఇప్పుడు కనెక్టివిటీ ప్రాజెక్ట్స్, ట్రేడ్ రిలేషన్స్, ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడతాము అని క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో ఇష్యూస్ అనేవి ఇంతవరకు సరిపోతుందమ్మా మనకు మెయిన్స్లో రాయడానికి. ఈ టాపిక్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్ 3 హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉంది కదా, అది జనరల్గా ఏ రివర్ మీద కట్టారో మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. సో మీకు పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది. సో అరుణ్ 3 పవర్ ప్రాజెక్ట్ అనేది మనం ఎక్కడ చూస్తున్నాము, నేపాల్లో చూస్తున్నాం అనమాట. ఓకే, కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కూడా మనం ఇవన్నీ నేపాల్తో ఏవి ఉన్నాయో కూడా జనరల్గా తెలుసుకోవడం అనేది ప్రిలిమ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మీరు అరుణ్ 3 అనే పవర్ ప్రాజెక్ట్ ఏ రివర్ మీద కట్టడం జరిగిందో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండి అమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఇస్రో టెస్ట్ బూస్టర్ ఫర్ గగన్యాన్ అనేది చూస్తాము. ఓకేనా, ఫస్ట్ గగన్యాన్ ప్రాజెక్ట్ ఏంటో చూసిన తర్వాత ఈ ఇస్రో బూస్టర్ చెక్ చేయడం ఏంటో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ గగన్యాన్ ప్రాజెక్ట్ గురించి చూడండి అమ్మా. గగన్యాన్ ఈజ్ ఏ మ్యాన్డ్ మిషన్ అని అంటాము. అంటే ఈ ప్రాజెక్ట్ రాకెట్లో మనము ఎవరిని పంపిస్తామమ్మా, హ్యూమన్స్ని పంపిస్తాము. సో ఒకటి చూడండి, ఈ గగన్యాన్ మిషన్లో మనం GSLV Mark 3 అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ పిక్చర్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడమ్మా, క్రూ మాడ్యూల్, ఇక్కడ చూడండి, కాస్ట్ 10,000 crores కన్నా తక్కువలో దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. లాంచ్ అనేది 2022కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఈ కరోనా అవ్వడం వలన లేట్ అనేది అవుతుందన్నమాట. ఒకవేళ ఈ మ్యాన్డ్ మిషన్ అనేది చేస్తే ఇండియా బికమ్స్ 4th నేషన్ అనమాట. ఆఫ్టర్ US, రష్యా, చైనా తర్వాత ఇండియా బికమ్ 4th నేషన్ టు లాంచ్ మ్యాన్డ్ మిషన్ అనమాట. ఓకే, అయితే GSLV Mark 3 శ్రీహరికోట నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. 16 minutes తర్వాత లో ఎర్త్ ఆర్బిట్కి వెళ్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు తయారు చేసే మ్యాన్డ్ మిషన్ కేవలం లో ఎర్త్ ఆర్బిట్లో మాత్రమే రివాల్వ్ అయ్యి రావడానికి. ఓకేనా, ఆర్బిట్ మాడ్యూల్ ఉంటుంది, ఆ తర్వాత అది డిస్టెన్స్ అవుతుంది. 5 to 7 days అనేది స్పేస్లో ఉంటుంది. ఆ తర్వాత రీఓరియంటేషన్ జరిగి డీబూస్టింగ్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి లో ఎర్త్ ఆర్బిట్లోకి వెళ్ళిపోతే ఆ ఆర్బిట్లో అలాగే తిరుగుతూనే ఉండాలి. మళ్ళీ కిందకి రావాలి అంటే అది డీబూస్టింగ్ జరగాలి. పైకి వెళ్ళాలంటే బూస్టింగ్ ఎంత ఇంపార్టెంటో కిందకి రావడానికి డీబూస్టింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. దానంతటా అది డీబూస్టింగ్ కిందకి వెళ్ళడానికి ఇంక్లినేషన్ అనేది మార్చుకుంటుంది. చూడండి, జనరల్గా ఇలా వెళ్ళాల్సింది ఇలా కిందకి వస్తుంది. ఓకేనా, సో దాన్ని డీబూస్టింగ్ అంటాము. అప్పుడు సర్వీస్ మాడ్యూల్ నుంచి క్రూ మాడ్యూల్ అనేది డివైడ్ అవుతుంది. ఏరో బ్రేకింగ్తో పారాషూట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు గుజరాత్ దగ్గర అరేబియన్ సీలో ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిన 15-20 minutes తర్వాత క్రూ మాడ్యూల్ వాళ్ళు దగ్గరలో గుజరాత్ దగ్గర, ఇండియా దగ్గర కదమ్మా, అక్కడ దగ్గరికి వీళ్ళు చేరుకుంటారు అని ఈ విధంగా మనం చూస్తామన్నమాట. ఓకే, సో ఇది టోటల్గా మనం మ్యాన్డ్ మిషన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకే, అయితే దీనికి మనం GSLV Mark 3 అనే శాటిలైట్ యూజ్ చేస్తున్నాం. లాంచ్ వెహికల్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, GSLV Mark 3 అనేది యూజ్ చేస్తున్నాం. జనరల్గా దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ ఈ GSLV Mark 3 స్టేజెస్ ఉంటాయమ్మా. 3 స్టేజెస్. ఓకే, ఈ 3 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్లో ఏం చూస్తామంటే సాలిడ్ ప్రొపెల్లెంట్ అనేది చూస్తాము. సాలిడ్ అంటే టోటల్ సాలిడే ఫ్యూయల్గా ఉంటుంది. తర్వాత స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో లిక్విడ్ ప్రొపెల్లెంట్ అనేది చూస్తాము. థర్డ్ స్టేజ్లో క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్ అనేది చూస్తాము. ప్రొపెల్లెంట్ అంటే నథింగ్ బట్ ఫ్యూయల్ అనమాట.
ఓకే. సో ఇంత పెద్ద జిఎస్ఎల్వి మార్క్ 3 అనేది చాలా ఎక్కువ వెయిట్ ఉంటుందమ్మా. అటువంటిది లిఫ్ట్ ఆఫ్ అవ్వాలంటే ఖచ్చితంగా చాలా ఎక్కువ ఎనర్జీ అనేది కావాలి. సో దాని గురించి ఆ సాలిడ్ లెవెల్లో మనం బూస్టర్స్ అనేవి పెడతాము. ఇప్పుడు వాటిని చెక్ చేయడం అయ్యింది. బూస్టర్స్ ఇక్కడ చూసారు కదమ్మా, నేను ఇప్పుడు పెడతాను చూడండి. ఇక్కడ చూసాం కదమ్మా బూస్టర్స్ అనేవి, వీటిని బూస్టర్స్ అంటామన్నమాట. ఆ బూస్టర్స్తో జనరల్గా ఏంటి వాటినేమి HS200 అని పెట్టడం జరిగింది. ఏంటమ్మా బూస్టర్స్ నేమ్ HS200. ఈ బూస్టర్స్ అనేవి చాలా ఎక్కువ వెయిట్తో డిజైన్ చేయడం జరిగింది అనమాట. రీసెంట్గా మనం ఇక్కడ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో వీటిని చెక్ చేయడం జరిగింది. ఈ HS200 బూస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి 20 మీటర్స్ లాంగ్ ఉంటుంది, 3.2 మీటర్స్ డయామీటర్ ఉంటుంది. వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ ఆపరేషనల్ బూస్టర్స్ కింద ఇవి పేరు వస్తాయన్నమాట ఒకసారి ఇప్పుడు వచ్చిందో. సో ఆ బూస్టర్స్ చెక్ చేసినప్పుడు దాదాపుగా 700 పారామీటర్స్ అనేది తీసుకోవడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా ఇది పెర్ఫామ్ అనేది బాగా చేసింది అంటామన్నమాట. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ చెకింగ్ ఎంతమ్మా 135 సెకండ్స్. ఓకే, 135 సెకండ్స్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ లెవెల్కి సరిపోతుంది. సెకండ్ లెవెల్లో ఏంటి లిక్విడ్ ప్రొపెల్లెంట్ అనేది యూస్ చేస్తాము. ఎందుకంటే ఇనీషియల్లోనే మనకి హయ్యెస్ట్ థ్రస్ట్ అనేది ఉండాలి. సార్ థ్రస్ట్ అంటే ఏంటి? ఎక్కువ శక్తి అనేది ఫస్ట్ లెవెల్లోనే మనకి చాలా ఇంపార్టెంట్ అని జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, అయితే ఈ మ్యాన్డ్ మిషన్ వల్ల అడ్వాంటేజెస్ కానీ ఏంటో ఒక్కసారి జనరల్గా చూడండి అమ్మా. టోటల్ మిషన్ అనేది ఎవరు తీసుకొస్తున్నారమ్మా? ఇస్రో అనేది తీసుకొస్తుంది. మనం లో ఎర్త్ ఆర్బిట్ అంటే 300 to 400 కిలోమీటర్స్ ఫ్రమ్ ది ఎర్త్ అనేది తీసుకువెళ్ళి అక్కడ 5 to 7 డేస్ అనేది మనం జనరల్గా చూస్తాము. ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎంతమందిని తీసుకెళ్దాం అనుకుంటున్నాం? 3 మెంబర్స్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఈ 3 మెంబర్స్కి కూడా ట్రైనింగ్ ఎక్కడమ్మా ఇవ్వడం జరుగుతుంది? రష్యాలో ట్రైనింగ్ జరుగుతున్నారు. ఎందుకంటే రష్యన్స్ ఆర్ ది ఫస్ట్ పర్సన్స్. ఎప్పుడైతే మనిషిని వాళ్ళే ఫస్ట్ పంపించడం జరిగింది అని చూస్తామన్నమాట. సో దీంతో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇండియాలో గ్రో అవుతుంది. పీపుల్ యూత్ అనేవాళ్ళు ఇటువంటి ప్రాజెక్ట్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ ఫీల్డ్లోకి వస్తారు అని చూస్తామన్నమాట. ఇటువంటివి ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది. ప్రైవేట్ పీపుల్ కూడా రావడం చూస్తాము. ఇవన్నీ కూడా ఈ మిషన్లో మనం ఎక్స్పెక్ట్ చేయగలమన్నమాట. అయితే ఈ మ్యాన్డ్ మిషన్లో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే లాంచ్ వెహికల్ చాలా ఇంపార్టెంట్. అందుకు మనం GSLV మార్క్ 3 అనేది యూజ్ చేస్తున్నాము. ఆ తర్వాత క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎప్పుడైనా ఏదైనా జరిగితే క్రూ అనేవాళ్ళు ఎస్కేప్ అయ్యేటట్టు డిజైన్ చేయాలి. అండ్ ఆ తర్వాత ప్యాడ్ అబౌట్ సిస్టమ్ అని అంటాము. ఓకేనా, అంటే ప్యాడ్ అబౌట్ సిస్టమ్ అంటే స్టార్టింగ్లో వెహికల్ ఏదైనా డ్యామేజ్ అయ్యి ఏదైనా అయితే ఆ క్రూ మెంబర్స్కి ఏమీ అవ్వకుండా ఇనీషియల్ స్టేజ్లో తప్పించుకోవడం చూస్తాము. ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేది జనరల్గా డీబూస్టింగ్ కానీ డీఆర్బిటింగ్ టైంలో కూడా యూస్ చేస్తాము. అయితే వాళ్ళు 5 to 7 డేస్ ఉండాలి అంటే ఆ మాడ్యూల్ అనేది హ్యాబిటబుల్గా తయారు చేయాలి. ఆ 3 మెంబర్స్ కూడా హ్యాపీగా 5 to 7 డేస్ అనేది ఆక్సిజన్ తీసుకోవడానికి కానీ ఫుడ్కి కానీ అదర్ యాక్టివిటీస్ అన్నీ సాల్వ్ చేసుకోవడం కూడా ఉండేటట్టు తయారు చేయాలి. హ్యాబిటబుల్ జోన్ లాగా తయారు చేస్తాము. ఆ తర్వాత దానికి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అనేది కూడా యాడ్ చేస్తాము. లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అనేది యాడ్ చేస్తాము. ఆ తర్వాత క్రూ సెలక్షన్ అండ్ ట్రైనింగ్ చేస్తాము. ఈ క్రూ సెలక్షన్ అండ్ ట్రైనింగ్ అనేది రష్యాలో మనం చేస్తున్నాం అనమాట. ఓకే, సో దీన్ని చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తీసుకుంటున్నాము. అండ్ ఇదే కాదమ్మా, దీని నుంచి మనం వ్యోమమిత్ర అనేది కూడా తయారు చేస్తున్నాం. వాట్ ఈస్ దిస్ వ్యోమమిత్ర? ఈ వ్యోమమిత్ర అనేది హ్యూమనాయిడ్ రోబోట్ అనమాట. గగన్యాన్ ప్రాజెక్ట్లో ఫీమేల్ లాగా కనిపించే ఈ వ్యోమమిత్ర అనేది మనం వీటితో పాటు పంపిస్తున్నాము. ఇది చాలా వరకు ఎవరైతే హ్యూమన్స్ ఉంటారో వాళ్ళకి మిగిలిన టైమ్స్లో యాక్టివిటీస్ చేయడానికి ప్రాజెక్ట్స్ అనేది స్పీడ్గా కంప్లీట్ చేయడానికి ఈ వ్యోమమిత్ర అనేది మనం యూజ్ చేస్తున్నాము అని చెప్తామన్నమాట. ఓకేనమ్మా, సో ఇదమ్మా ఆర్టికల్ అంతా కూడా ఆ బూస్టర్స్ చెక్ చేయడం జరిగింది. సో ప్రతిదీ కూడా బాగా జరగడంతో మనము ఒక అడుగు ముందుకు వేసాము అని జనరల్గా తెలుసుకోవచ్చు అనమాట. సో అందుకనే ఆర్టికల్ అనేది మనం చెప్పడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. CCMB వాళ్ళు ఇండియన్ mRNA వ్యాక్సిన్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం CCMB అంటే ఏంటో చూడండి. CCMB అంటే సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ అనేది చూస్తామన్నమాట. ఓకే,
సో ఇక్కడ జనరల్గా ఏం జరుగుతుందంటే ఈ బాడీ అనేది ఇండియాలో ప్రీమియర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్గా పేరుంది. ప్రీమియర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్గా పేరుంది. ఇక్కడ ఇట్ కండక్ట్స్ హై క్వాలిటీ రీసెర్చ్ అని చూస్తాము. హై క్వాలిటీ రీసెర్చ్, ఓకే, హై క్వాలిటీ రీసెర్చ్ చేస్తుంది, బయోలాజికల్ ఇంప్రూవ్మెంట్స్ చేస్తుంది, మోడర్న్ బయాలజీ మీద టెస్ట్ చేస్తుంది. మోడర్న్ బయాలజీ మీద టెస్ట్ చేస్తుంది, మోడర్న్ టెక్నిక్స్ని అన్నిటినీ కూడా తయారు చేస్తుంది అనమాట. ఇది సెంటర్ ఫర్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ బాడీ కింద వర్క్ చేస్తుంది. CSIR కింద వర్క్ చేస్తుంది అనమాట. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ బాడీ కింద ఇది వర్క్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే CCMB వాళ్ళు ఫస్ట్ టైం mRNA వ్యాక్సిన్ అగేన్స్ట్ కోవిడ్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ నార్మల్ వ్యాక్సిన్ అంటే ఏంటో చెప్పి ఆ తర్వాత mRNA వ్యాక్సిన్ చెప్తాను, చూడండి అమ్మా. ఫస్ట్ ఎవరికైనా డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆ డిసీజ్కి ఆపోజిట్గా మనం వ్యాక్సిన్స్ అనేవి తీసుకుంటాం. వ్యాక్సిన్ అంటే ఏంటి అంటే ప్రతి హ్యూమన్ బీయింగ్లో కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది. ఈ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉన్నది అంటే వ్యాక్సిన్ తీసుకోకపోతే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైనా బాడీని అటాక్ చేస్తే ఇమ్యూనిటీ అనేది రివర్స్ అటాక్ చేసి ఆ వైరస్ని కిల్ చేస్తుంది. ఒకవే అయితే మన సొంత ఇమ్యూనిటీ అనేది సరిపోతే అప్పుడు మనం వ్యాక్సిన్ అనేది బాడీకి ఇస్తాము. వ్యాక్సిన్ ఏంటి? వ్యాక్సిన్లో ఇన్ జనరల్గా మనం ఇప్పుడైతే ఏదైతే యూజ్ చేస్తున్నామో దాన్ని ఇన్ జనరల్గా నార్మల్ వ్యాక్సిన్స్లో చూస్తామన్నమాట. అంటే ఇక్కడ డెడ్ వైరస్ కానీ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివేటెడ్ వైరస్ కానీ జనరల్గా బాడీలోకి ఇస్తాము. అది ఇన్యాక్టివేటెడ్ వైరస్ కాబట్టి బాడీ ఇమ్యూనిటీ అనేది చూపిస్తుంది. ఒకవేళ ఇమ్యూనిటీ అనేది వెంటనే చూపించకపోయినా అది ఇన్యాక్టివేటెడ్ కాబట్టి అది ఎటువంటి ఫామ్ కూడా చూపించదు. బట్ కొంత టైం అయ్యాక ఖచ్చితంగా బాడీ ఇమ్యూనిటీ చేస్తుంది. మన బాడీ స్పెషాలిటీ ఏంటి అంటే ఎప్పుడైనా ఇమ్యూనిటీ చేస్తుంది అంటే అది ఎట్లాగే ఇమ్యూనిటీ చేసిందా అనేది ఇట్ కెన్ రిమెంబర్, ఓకేనా, అది రిమెంబర్ చేసుకుంటుంది అనమాట. సో ఫ్యూచర్లో వచ్చిన వెంటనే ఫైట్ చేయగలది. మనము ఇంతవరకు ఇటువంటి వ్యాక్సిన్స్ అనేవి చూస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ టైం mRNA వ్యాక్సిన్ అనేది ఇండియాలో డిజైన్ చేయడం జరిగింది, ఇండిజీనియస్గా డిజైన్ చేయడం జరిగింది. ఈ mRNA వ్యాక్సిన్ ఏంటి అంటే డైరెక్ట్గా ఏదైతే మన బాడీకి అటాక్ చేస్తుందో, అంటే మనకి ఇప్పుడు కోవిడ్లో ఏంటమ్మా చేస్తుంది? స్పైక్ ప్రోటీన్ కదా, ప్రోటీన్ ఆఫ్, ఓకే, దట్ ఈజ్ నథింగ్ బట్ స్పైక్ ప్రోటీన్ ఆఫ్ కరోనా వైరస్ అనేది చూసాం. వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్ అనేది జనరల్గా మన ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది అని చూస్తాం. సో ఆ స్పైక్ ప్రోటీన్ అనేది అట్లా రావడానికి కావాల్సిన RNAని ఏంటో కనుక్కొని దాన్ని రెప్లికేట్ చేసి బాడీలోకి ఎక్కిస్తాము. సో ఇది ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుందన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు చెక్ చేస్తే ఇది మైస్లో చెక్ చేయడం జరిగిందమ్మా. ఇప్పుడు ఎలకల్లో చెక్ చేస్తే ఇది రోబస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎలకలు చూపించాయి. రోబస్ట్ ఇమ్యూన్ సిస్టమ్. ఫస్ట్ వాళ్ళకి mRNA వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వైరల్ కంటెంట్ అనేది ఎక్కిస్తే 90% ఎఫిషియన్సీ అనేది ఈ రోబస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ చూపించిందనమాట. సో 90% ఎఫిషియన్సీ చూపిస్తే అది చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే బాడీలో మనకి ACE2 రిసెప్టార్స్ అని ఉంటాయి, ఓకే, ACE2 రిసెప్టర్ బైండింగ్ ఉంటుంది. వాటి ఎఫిషియన్సీ అనేది జనరల్గా కరోనా వైరస్కి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అవి ఎప్పుడైతే తగ్గించామో ఖచ్చితంగా వైరల్ ఇన్ఫెక్షన్ అనేది బాడీలో తగ్గిపోతుంది, ఓకే. సో అయితే ఇప్పుడు ఏంటి చెప్తున్నారంటే ఈ mRNA వ్యాక్సిన్ అనేది ఫర్దర్గా కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీబీకి కానీ, డెంగ్యూకి కానీ, మలేరియాకి కానీ, చికెన్ గున్యాకి కానీ వీటికి కూడా నెక్స్ట్ తీసుకొని రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇవి ఇంకా కూడా ట్రయల్ స్టేజెస్లోనే ఉన్నాయి. మేము చాలామందిని ఇన్వైట్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ లైక్ జనరల్గా బయట ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కదమ్మా, వాళ్ళు ఇంట్రెస్ట్ చూస్తారు అని అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము అని చూస్తున్నాము అనమాట. mRNA వ్యాక్సిన్ అనేది ఇప్పుడు ప్రీ క్లినికల్ ట్రయల్స్లో ఉంది, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది అనమాట, ఓకే. దీంట్లో జనరల్గా ఏం జరుగుతుంది అనమాట, బాడీకి ఇది ట్రైన్ చేస్తుందని చూస్తాం, రైట్. మైక్రో ఆర్గానిజమ్స్ ఏదైతే డిసీజ్ కాజింగ్ వైరస్ అనేది ఉంటుంది
ఉంటుందో దాన్ని కౌంటర్ అనేది ఇది చేస్తుంది అనమాట. సో దీంతో హ్యూమన్ బాడీస్ ఆర్ హోస్ట్ సెల్, ఆ హోస్ట్ ఏదైనప్పటికీ కూడా ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది రియల్ టైంలో పెంచుతుంది. సో అందుకే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనేవి ఇన్యాక్టివేటెడ్ ఆర్ డెడ్ వైరస్ వ్యాక్సిన్స్ కన్నా ఇది బాగా పనిచేస్తుంది అని చూస్తామన్నమాట. ఓకే, సో ఈ మాత్రం ఆర్టికల్ అనేది మనకి సరిపోతుంది అనమాట. ఓకే, ఎస్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండి అమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, మాన్సూన్ టు అరైవ్ ఎర్లీ ఓవర్ కేరళ. జనరల్గా ఎప్పుడు కూడా మాన్సూన్ అనేది జూన్ 1కి రావాలి, బట్ చాలా సంవత్సరాల తర్వాత, లిటరలీ 13 years తర్వాత మే 27నే మనం జనరల్గా మాన్సూన్ అనేది కేరళకి టచ్ అవుతాయి అని చెప్తున్నాం అనమాట. ఎవరు చెప్పడం జరిగింది? ఐఎండి, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ చూసి ఆ తర్వాత ఇన్ జనరల్గా ఎందుకు వాటి రీజన్స్ ఏంటో చూసి మాన్సూన్ ఇంపార్టెన్స్ కూడా చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఐఎండి, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. ఓకేనా? ఈ బాడీ అనేది 1875లోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందమ్మా. ఇప్పుడు ఇది ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కంట్రోల్లో ఉంది అమ్మ. ఇది 1875లో బాడీ ఉన్నది. దీని ప్రిన్సిపల్ జనరల్గా రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే మెటీరియలాజికల్ అబ్జర్వేషన్స్. ఓకే, మెటీరియలాజికల్ అబ్జర్వేషన్స్ చేస్తుంది అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ చేస్తుంది. ఓకే, వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఆ డ్యూటీ అంతా చేస్తూ ఇక్కడ జనరల్గా ఐఎండి అనేది 6 స్పెషలైజ్డ్ రీజనల్ మెటీరియలాజికల్ సెంటర్స్ ఆఫ్ వరల్డ్లో ఒక పేరుగా ఇది సంపాదించుకోవడం జరిగింది. అంటే దీని రోల్ అనేది గ్లోబల్ లెవెల్లో కూడా హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ ఉన్నది. ఎందుకంటే ఇండియన్ ఓషన్ ఉంది కదమ్మా, ఇండియన్ ఓషన్లో వచ్చే ప్రతి చేంజెస్ కానీ ఇవన్నీ కూడా ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అనేది చూస్తుంది అనమాట. సో అందుకనే బెటర్ ఫోర్కాస్టింగ్ చేస్తే అగ్రికల్చర్కి, ఇరిగేషన్కి, షిప్పింగ్కి, ఏవియేషన్కి వీటన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకనే మేజర్గా వరల్డ్ కంట్రీస్ అన్నీ కూడా దీన్ని ఇంపార్టెంట్ రీజనల్ సెంటర్ కింద జనరల్గా చూస్తారనమాట. ఓకే, అయితే ఇప్పుడు జనరల్గా మనం ఇక్కడ జనరల్గా డిస్కస్ చేసిన థింగ్స్ ఏంటి ఆర్ ఎటువంటి ఇష్యూస్ వల్ల ఇది మే 4గా ఎర్లీగా రావడం అనేది జనరల్గా చూస్తాం. ఈ ఐఎండి అనేది స్పెషల్ ఫోర్కాస్ట్ అనేవి చేసి 6 ప్రిడిక్టర్స్ అనేవి యూజ్ చేస్తూ 4 days ఎర్లీగా రావడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారనమాట. ఓకే, ఆ 6 ప్రిడిక్టర్స్ ఏంటో ఒక్కసారి చూడండి అమ్మా. 6 ప్రిడిక్టర్స్ ఆఫ్ ఐఎండి అనమాట. ఓకే, ఇటువంటి డేటాయే మనకి ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ అనమాట. వీటిలో అవి ఉన్నాయా లేదా అనేది అడుగుతారు. ఏంటంటే ఫస్ట్ వన్, మినిమం టెంపరేచర్స్ ఓవర్ నార్త్ వెస్ట్ ఉందా లేదా చూస్తాము. నార్త్ వెస్ట్లో మినిమం టెంపరేచర్స్ ఉన్నాయా లేదా చూస్తాము. ఆ తర్వాత ప్రీ మాన్సూన్ రెయిన్ఫాల్ ఓవర్ సౌత్ పెనున్సులాలో ప్రీ మాన్సూన్ రెయిన్ఫాల్ ఉందో లేదో చూస్తాము. ఆ తర్వాత అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ ఓవర్ సౌత్ చైనా సీ అనేది చూస్తాము. సౌత్ చైనా సీలో లాంగ్ వేవ్ రేడియేషన్స్ ఉన్నాయా లేదా చూస్తామన్నమాట. ఇవన్నీ కూడా ఫినామినన్స్ అమ్మ. లాంగ్ వేవ్ రేడియేషన్స్ కానీ, ప్రీ మాన్సూన్ రెయిన్ఫాల్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తాము. ఆ తర్వాత అప్పర్ ట్రోపోస్ఫియరిక్. ఓకేనా? సో ఫస్ట్ మనకు ట్రోపోస్ఫియరిక్ అది ఉంటుందమ్మా. ఆ అప్పర్ ట్రోపోస్ఫియరిక్ విండ్స్ అనేవి ఏ విధంగా మూవ్ అవుతున్నాయో జనరల్గా చూస్తాము. ఆ తర్వాత ఈ అప్పర్ ట్రోపోస్ఫియరిక్ విండ్స్లో జనరల్గా సౌత్ ఈస్ట్ ఇండియన్ ఓషన్ మీద అవి ఎట్లా వెళ్తున్నాయో మనం చూస్తామన్నమాట. సౌత్ ఈస్ట్ ఇండియన్ ఓషన్ ఈ విండ్స్ అనేవి ఏ విధంగా మూవ్ ఆన్ అవుతున్నాయో మనం చూస్తాము. అండ్ ఆ తర్వాత లాంగ్ వేవ్ రేడియేషన్స్ ఓవర్ సౌత్ వెస్ట్ పెసిఫిక్ రీజియన్ కూడా చూస్తాము. ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తూ మనం ఇన్ జనరల్గా మొత్తం టోటల్గా చూస్తామన్నమాట. ఓకే, అయితే ఈ డేటా అంతా యూజ్ చేసి ఇప్పుడు 4 days ముందుగానే మనకి ఇది వస్తుంది అని చెప్తున్నారనమాట. అండ్ క్వాంటమ్ ఆఫ్ రెయిన్ఫాల్ కూడా జనరల్గా బాగుంటుంది అని చూస్తున్నారు. ఓకేనా? ఎస్, ఎందుకంటే 2019లో ఎర్లీగా రావడం జరిగింది. సో దాంతో
డ్రాట్ కండిషన్స్ కూడా రావడం జరిగింది. బట్ ఈసారి అట్లా రాదు, జనరల్ కండిషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా వర్షాలు అనేవి ఎక్కువే పడతాయి అని చెప్తున్నారనమాట. సో ఓకే, అయితే ఇన్ జనరల్గా మాన్సూన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ సిస్టమ్ని ఇండియాలో ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇది జీరో ఈక్వేటర్ అనుకోండి, ఇండియా ఇక్కడ ఉన్నది అనుకోండి. జనరల్గా మాన్సూన్ అనేది ఎట్లా వెళ్తుంది, విండ్స్ అనేవి ఈ విధంగా వెళ్తాయి. ఓకే, విండ్స్ అనేవి ఈ విధంగా వెళ్తాయి. ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఈక్వేటర్ దాటిన వెంటనే మనం జనరల్గా కొరియోలిస్ ఫోర్స్ తర్వాత ఇది ఎట్లా మూవ్ అవుతుంది, ఇలా రైట్ సైడ్ అనేది మూవ్ అవుతుంది. ఇలా రైట్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఇండియాకి విండ్స్ వచ్చి టచ్ చేస్తాయి. జనరల్గా ఈ విండ్స్ అనేవి మాయిశ్చర్ కంటెంట్ని క్యారీ చేస్తాయి కదమ్మా, అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్ నుంచి ఆ మాయిశ్చర్ కంటెంట్ని తీసుకువెళ్ళి ఇక్కడ ల్యాండ్ మీద జనరల్గా వర్షం పడేటట్టు చేస్తుందన్నమాట. ఓకే, ఇదే మనం మాన్సూన్ అని చూస్తాము. అయితే ఇక్కడ విండ్ సిస్టమ్ మనకి మాన్సూన్ 2 టైప్స్ అనమాట. ఫస్ట్ వన్ ఏంటి, సౌత్ వెస్ట్ మాన్సూన్ సిస్టమ్ చూస్తాము, సౌత్ వెస్ట్. ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసామో అది సౌత్ వెస్ట్ మాన్సూన్ సిస్టమ్గా చూస్తాము. అండ్ ఈ విండ్స్ అన్నీ కూడా మళ్ళీ రిటర్న్ అవుతాయి. అనమాట. రిటర్న్ అవుతున్నప్పుడు జనరల్గా మనకి తమిళనాడు రీజియన్లోని వీటిల్లోనే ఎక్కువ వర్షాలు చూస్తాము. దాన్ని మనం రీట్రీటింగ్ మాన్సూన్స్ అని అంటాము. రీట్రీటింగ్ అంటే మళ్ళీ బ్యాక్కి రావడం అనమాట. ఫస్ట్ వెళ్తున్నప్పుడు వాటర్ మీద వెళ్తుంది కాబట్టి మాయిశ్చర్ క్యారీ చేస్తుంది, వర్షం అనేది పడేటట్టు చేస్తుంది అనమాట. బట్ ఇన్ జనరల్గా రీట్రీటింగ్ మాన్సూన్లో ల్యాండ్ బేస్ నుంచి వాటర్కి వెళ్తుంది కాబట్టి మాయిశ్చర్ అనేది క్యారీ చేయలేదు కాబట్టి వర్షం అనేది పడదు. అంటే విండ్స్ ఎట్లా చూస్తున్నామమ్మా, డిఫరెన్షియల్ హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ ల్యాండ్ వల్ల చూస్తాము. ఇక్కడ జనరల్గా నార్మల్లో హై ప్రెషర్ ఇక్కడ ఉంటుంది, లో ప్రెషర్ ఇక్కడ ఉంటుంది. సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి సౌత్ వెస్ట్ మాన్సూన్లో వెళ్తుంది. రీట్రీటింగ్లో ఏమవుతుంది, ల్యాండ్ మీద హై ప్రెషర్ ఉంటుంది, వాటర్ మీద లో ప్రెషర్ ఉంటుంది. సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మారుతుంది అనమాట. ఈ చేంజెస్ ఎందుకు జరుగుతాయంటే దెర్ ఈజ్ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అని చూస్తాము. ITCZ, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటామన్నమాట. ఇది ఈక్వటోరియల్ లాటిట్యూడ్స్ మీద తిరిగే లో ప్రెషర్ విండ్స్గా మనం చూస్తాము. ఓకేనా, వీటన్నిటితో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనకి ఈ విధంగా మాన్సూన్ అనేది ఉంటుంది. సో మాన్సూన్ జనరల్గా ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనము ఇది పాజిటివ్ ఇంపార్టెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే ఇండియాలో నియర్లీ మనకి జనరల్గా అబ్జర్వ్ చేస్తే 64% ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు అగ్రికల్చర్ మీద డిపెండెంట్ కాబట్టి అగ్రికల్చర్ వాళ్ళకి రెయిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో యాడిక్వేట్ రెయిన్స్ పడకపోతే వాళ్ళకి ఇష్యూస్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇన్ జనరల్గా వెరైటీ ఆఫ్ జనరల్గా ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మాన్సూన్ వేరియేషన్స్ వల్ల చూస్తాము. ఆ తర్వాత డ్యామ్స్లో వాటర్ అనేది ఉంటేనే కదమ్మా మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయగలం, ఆ తర్వాత నార్మల్ యూసేజ్ కూడా యూజ్ చేయగలం. సో వీటన్నిటికీ రబీ క్రాప్స్కి వీటన్నిటికీ కూడా జనరల్గా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ చాలా కల్చరల్ ఫెస్టివల్స్ కానీ ఇవన్నీ కూడా మాన్సూన్ బేసిస్ మీద మనం చూడడం, మాన్సూన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, చూసారు కదమ్మా. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం డీటెయిల్డ్గా కవర్ చేయడం జరిగింది. సో మన ప్రతి ఆర్టికల్ వెనకాల చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే, సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఆల్సో. ఆల్రెడీ క్వశ్చన్స్ అడిగాను, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. అండ్ ఆ తర్వాత క్లాసెస్ ఎట్లా ఉన్నాయో కామెంట్ చేస్తే దట్ ప్రొవైడ్స్ రిజర్వేషన్ ఫర్ అస్ అనమాట. ఇంకా బెటర్ ఆర్టికల్స్ తీసుకొచ్చి మీకు హెల్ప్ చేసేటట్టు అవుతుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. చూడమ్మా, మనము LTX క్లాసెస్ నుంచి డిగ్రీ ప్లస్ IAS అనేది విశాఖపట్నంలో తీసుకొని రావడం జరిగింది. అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ అనేది మనం తీసుకొని రావడం జరిగిందమ్మా. కోర్స్ ప్యాకేజ్ చాలా తక్కువ 80,000 per annum మాత్రమే ఉంచడం జరిగిందమ్మా. అది కూడా మీరు హ్యాపీగా 10,000 per month into 8 months అనేది మీరు కట్టచ్చు. ఓకేనా, అండ్ ఎర్లీ ప్రిపరేషన్ వల్ల యువర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అనేది చాలా ముందుకు వెళ్తుంది. అండ్ నెక్స్ట్ 3 years తర్వాత మనం డెడికేటెడ్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం
జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కోర్సెస్ ఉంటాయి, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఏం చెప్తారు, డిగ్రీ థర్డ్ ఇయర్లో ఏముంటుందో కూడా ప్రతిదీ మనం డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఒకటి, రేపు మనకి విశాఖపట్నంలో 10 AM మనకి మీటింగ్ అనేది జరుగుతుంది కాబట్టి, వర్క్షాప్ అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇన్స్టిట్యూట్ని విజిట్ చేసి మీ డౌట్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్, డిగ్రీ 3 years అయిపోయిన తర్వాత మనం కంప్లీట్గా ఫ్రీ అప్గ్రేడేషన్ అనేది ఇస్తున్నాము. ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇండియాలో ఇట్లా ప్రొవైడ్ చేయట్లేదు. డిగ్రీ ప్లస్ IAS ఇస్తున్నారు తప్ప ఆ తర్వాత హ్యాండ్ హోల్డ్ సర్వీస్ అనేది చేయట్లేదు. బట్ మనం డిగ్రీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మన ఫుల్ UPSC కోర్స్కి ఫుల్ కాంప్లిమెంటరీ ఇవ్వడం జరుగుతుంది. ఆప్షనల్ కోర్సెస్ కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ప్రొవిజన్స్ అనేవి వస్తాయి. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయనమ్మా, 7893899553కి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా సాల్వ్ చేసుకోండి. అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ మీరు హ్యాపీగా క్లాసెస్ అనేవి మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.